ముందు తినేమన్నారు, అమ్మగారు కూడా ప్లేట్ ఎట్టు కూర్చున్నారు. అందువల్ల తినేవలసి వచ్చిందండి. ప్రభువా, నీ చిత్తమైతే మరణించు, కరెక్ట్ అయితే దీవించు. దేవుని స్తోత్రం. చెల్లెళ్ళందరికీ వందనాలు. నేను ఎక్కువ ఏం చెప్పను, కానీ కొద్ది నిమిషాలు ఆలోచించే కొన్ని విషయాలు ఇక్కడ ఎంత మేరకు వెళ్తుందో వాళ్ళు కూడా వింటారు. మధ్యలో అవసరమైతే నా సాక్ష్యాన్ని కూడా చెప్తాను. దేవుణ్ణి మహింపరచుదాం. యెరూషలేముకి 45 కిలోమీటర్ల దూరంలో ఒక ఊరు ఉందంట. ఆ ఊరు పేరు కపెర్నహూము. నాకెందుకో ఇక్కడికి వస్తుంటే ఇక్కడ ఏం చెప్పాలని కూడా దేవుడిని అడగల. దేవుడు ఏదిస్తే అదే. మనసులో చాలా ఉన్నాయి కదా, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందట. నాకు చాలా ఉన్నాయి మనసులో చెప్పడానికి. ఈ ప్రాంతం కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు, నేను వస్తున్నప్పుడు, ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఈ ప్రాంతం యొక్క విధి విధానాలు నాకు కపెర్నహూముతో పోల్చడానికి దేవుడు సాయం చేశాడు. చాలా పల్లెటూరు అండి కపెర్నహూము. ఆ కపెర్నహూములో ఒక సమాజ మందిరం ఉందంట. ఆ సమాజ మందిరంలో ఒక శతాధిపతి ఉన్నాడట. శతాధిపతి అంటే 100 మందికి నాయకుడు. ఈ 100 మందికి నాయకుడి దగ్గర చాలా మంది పనోళ్ళు ఉన్నారు. ఈ పనోళ్ళలో ఒక అతనికి జబ్బు చేసింది, మంచాన పడిపోయాడు. ఏం చేయాలో తెలీదు. చాలా చోట్లకి తిప్పారు. ఈరోజు ప్రపంచం ఏం జరుగుతుందంటే, అందరి దగ్గరికి తిప్పాక యేసుబాబు జ్ఞాపకం అవుతాడు. అవునంటారా కాదంటారా? మీరు ఎప్పుడైనా చూసారు లేదు? అందరూ అయిపోయాక ఎవరు జ్ఞాపకం వస్తారు? యేసే జ్ఞాపకం వస్తాడు. అందరూ అయిపోవాలా, అప్పుడే యేసే జ్ఞాపకం. అది మన మంచికే. ఆమేన్. బైబిల్ గ్రంథం గొప్పతనం, బైబిల్ గ్రంథం వివరం, ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. వినాలి. ఎక్కడున్నా తమ్ముడు కూర్చోవాలి. ఇక ఎవరు అటు ఇటు తిరగకూడదు. వెళ్ళండి అమ్మగారు, ఆర్కెస్ట్రా రోజు కొంచెం భోజనం పెట్టండి. మీరు మట్టుకు వినండి. అక్కడ మీ మీద నాకు నమ్మకం వింటారని. ఇంకెవరిలో నాకు నమ్మకం లేదు. కూర్చోండి బ్రదర్. చైర్ ఉందా మీకు? కూర్చోండి. త్వరగా వడ్డించి త్వరగా వచ్చేయండి. ఆమేన్. స్తోత్రం చెప్పండి. ఎందుకు వచ్చేయమన్నాను కూడా చెప్పనా? బైబిల్ గ్రంథంలో 5 రొట్లు 2 చేపలు ఉన్నాయి కదా, తిన్నారా? వినాలి. ఇట్టాడు కదా, వడ్డించాడా లేదా? ఎవరు వడ్డించాడు? ఎవరని చెప్పండి. బైబిల్ చదివిన వాళ్ళు. బైబిల్ ఎలా ఉంది మరి? ఆ ముక్క ఎవరని చెప్పాలి? 5 రొట్లు 2 చేపలు అందరికి పెట్టాడు. ఎవరికి పెట్టాడు? 5,000 మంది పురుషులు పెట్టాడు అన్నది ఓకే. ఏ టైప్ లో పెట్టాడు అంటే మీకు అర్థం లేదా క్వశ్చన్? సరే నేనే అంటాను, ఆయన కూర్చున్న వారికి మాత్రమే వడ్డించాను ఉంది బైబిల్లో. ఎవరికి? అందుకని తిరిగే వాళ్ళు వడ్డించలేదండి. అందు నా బాధ అది. అక్కడక్కడ కూర్చున్నారు. అమ్మగారు మీరు కూడా కూర్చునే వడ్డించండి. అమ్మ మీరు పెళ్లికి గట్టి వెళ్తారా? పెళ్లికి వెళ్తారా? ఫంక్షన్కి వెళ్తారా? బ్రదర్లు ఉన్నారు ఇక్కడ. కూర్చున్నోడు ఎక్కువ తింటాడా, నుంచున్నోడు ఎక్కువ తింటాడా? మాట్లాడండి. కూర్చున్నవాడికి ఒక సామెత ఉంటది. వడ్డించేవాడు మనోడైతే మధ్యలో చివరి కూర్చోబడ. మీరు బాగా వచ్చారాక. ఇప్పుడు కూర్చుని తిన్నవాడు ఎక్కువ తింటాడండి. అందుకే మధ్యలో కూర్చుని భోజనాలు ఎడతలే తెలుసా? నుంచోబెట్టేస్తున్నారు. ఎందుకంటే తక్కువ తింటారు. మనం ఏం పిచ్చోళ్ళు. మీరు గమ్మున అయిపోద్ది అనుకుంటారు. గమ్మున అవ్వదు. గుర్తుపెట్టుకోండి. గమ్మున అవ్వదండి. నుంచున్నవాడు తక్కువ తింటాడు, కూర్చున్నవాడు ఎక్కువ తీరిగ్గా ఎక్కువ తింటాడు. అన్ని ఐటమ్స్ పడతాయి. అదే నుంచున్నవాడు, ఎప్పుడైనా నుంచున్నవాళ్ళు ఎప్పుడైనా చూసారా? ఏమనుకోకండి, ఎలా అంటానని మధ్యలో వాటర్ బాటిల్ పెట్టుకుని, చేతిలో ప్లేట్ పెట్టుకుని, బెదరం చికెన్ ఎక్కడ వేస్తారంటే ఇలాగే వెళ్తాడు. బాగోదు కదా. అదే కూర్చున్నవాడైతే అసలు నువ్వు అడక్కపోయినా వాటర్ బాటిల్ పెడతారు. మాట్లాడరండి. అలా చూస్తారా? మొక్కలో కొంచెం నవ్వు కూడా కనపడుతుంది కొంతమంది. కూర్చున్నవాడు అంతేనే కదా. అందుకని వాక్యం కూడా సంతోషంగా కూర్చుంటేనే బాగా వినగలం. దేవుడి స్తోత్రం కలుగునుగా. ఆయన కూడా కూర్చున్న వారికే వడ్డించాడు. అదే నా బాధ. అందుకని ఎందుకో మీరు మధ్యలో వచ్చారు పాస్టర్ గారు, అందుకని ముఖ్య చెప్పాల్సి వచ్చింది. ప్రతి దానికి ఆన్సర్ ఉంటుంది నా దగ్గర. మీరు వినాలి, కానీ తెల్లారు నేను చెప్తూనే ఉంటాను మీరు వినగలిగితే. దేవుడి స్తోత్రం. ఏనండి. ఎక్కడున్నాం మనం? కపెర్నహూములో ఉన్నాం. కపెర్నహూములో శతాధిపతి అని ఒక ఆయన ఉన్నారు. ఆయన దగ్గర చాలా మంది పనులు ఉన్నారు. పనుల దగ్గర ఒక అతను మంచాన పడిపోయాడు. ఆయనకి కూడా ఎప్పుడు జ్ఞాపకం వచ్చాడంటే, యేసయ్య అన్ని తిప్పలు పడ్డాక కదా, 12 సంవత్సరాలు బట్టి రక్తస్రావంగా స్త్రీ వైద్యుల చేత అనేక తిప్పలు పడి చివరికి ఎవరు జ్ఞాపకం వచ్చారట? యేసుబాబు జ్ఞాపకం వచ్చాడంట.
మనం కూడా చాలా సార్లు అన్ని తిప్పలు పడిపోయిన తర్వాత చచ్చిపోయే టైంలోను ఆ కాలు ఇరిగిపోయే టైంలో మన దగ్గర తీసుకొస్తారు. మళ్ళీ నెపం గుడికి వెళ్ళింది చచ్చిపోయింది, అవునా కదా? గుడికి వెళ్ళింది ఆవిడకి ఎలాగైపోయింది అని అంటారు చాలా మంది. అదేదో అన్ని బాగున్నప్పుడే యేసుబాబుని నమ్ముకుంటే. అందుకని ఒక పాట రాశారు ఒక ఆయన, ఎవరంటే, నాకు స్వరము ఉన్నంత వరకు పాడలేదు నీ పాటలు, స్వరమంతా పోయాక పాడాలని ఉంది నీ పాటలు. ఏంటంట? ఏం పోయాక? బలమంతా పోయాక చెయ్యాలని ఉంది నీ సేవను. ఇలాగా పళ్ళన్నీ ఊడిపోయాక తినాలని ఉంది జాయింట్లు అంటారు. అందుకే అన్ని బాగున్నప్పుడే యేసుబాబుని నమ్ముకోవాలా. చప్పట్లు కొట్టండి ఒకసారి, అన్ని బాగున్నప్పుడే. ఆమె రిటైర్డ్ అయిపోయిన తర్వాత కూడా బైబిల్ పెట్టుకుని బయలుదేరతాడు సేవ చేద్దామని. ఏం చేస్తారండి యాకోబు గారి వాళ్ళు? రిటైర్డ్ అయిపోయిన ముసలోళ్ళు ఏం చేస్తారండి? నాకులాగా యవనస్తులు చెప్పండి, 70,000 రూపాయలు జీతం వదిలేసి వచ్చేసారండి ఏసై కోసం 19వ సంవత్సరంలో. 70,000 అక్షరాల నేను ఉద్యోగం వదిలేసరికి. మా అమ్మ ఇంటికి వచ్చాక అంత నువ్వు నా చచ్చిన కడుపును పుట్టలేదురా. ఏ తల్లికైనా తండ్రి ఉద్యోగం కొడుకిచ్చారంటే అని ఉత్తిని ఇవ్వలేదులేండి. మా నాన్నగారు ఎక్స్ సర్వీస్ మ్యాన్. నేను కష్టపడితేనే ఇచ్చారు, కానీ కోటాలో ఇచ్చారు. ఆయన కోటా ఉంది, ఇచ్చారు. కానీ ఇంటికి వచ్చాక తండ్రి ఉద్యోగం కొడుకు వచ్చిందంటే ఎంత ఆనందం భార్యకి. కానీ 6 నెలలు తీసాను నేను దాన్ని. ప్రభు మాట్లాడారు, నిన్ను ఉద్యోగం అడిగావు కదా, ఇచ్చాను, మళ్ళీ ఇచ్చేమంటే ఇచ్చేసాను దేవుడికి. మీరు గుర్తుపెట్టుకోవాలా, అన్ని బాగున్నప్పుడే దేవుడు నమ్మకాలు. ఇక్కడ ఎంతమంది యవనస్తులు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు. ఆరోగ్యం బాగున్నప్పుడు అయ్యారు రండి వెళ్ళిపోదాం దేవుడు సేవ చేద్దాం. ఆరోగ్యం బాగున్నప్పుడు రండి దేవుడు సేవ చేద్దాం. ఏం చేద్దాం చెప్పండి, ఇక్కడ చర్చి కట్టేద్దాం, ఇక్కడ తుడుద్దాం, చేద్దాం. నువ్వు దేవుడి కోసం నిలబడితే, నువ్వు దేవుడి కోసం చేస్తే దేవుడు నీ పని చేస్తాడు. ఆమేన్. ఒక చోట గొప్ప పాస్టర్ గారు, ఎవరంటే ఆయన పేరు ఇంగ్లాండ్ దేశంలో మంచి సేవ అంటే 3 సార్లు ప్రార్థన ప్రార్థన అని చెప్పిన ఆయన ఎవరికైనా ఐడియా ఉందా అండి? బిల్లీ గ్రహం గారు, వండర్ఫుల్ అయ్యారు, వండర్ఫుల్. అలా అనగానే చెప్పేయాల. బిల్లీ గ్రహం గారు ఒకరోజు ఒక చోట సువార్త చెప్పడానికి వాక్యానికి వెళ్తే ఒక్కరోడు చెప్పులు సర్దుతున్నట్ట, ఇన్షర్ట్ చేసుకున్నాడట, మంచిగా ఉన్నాడట, చెప్పులు సర్దుతున్నాడు. స్టాండ్ లో పెద్ద సంఘం, 3,000 మంది 4,000 మంది సర్దుతుంటే పాస్టర్ గారు వెళ్ళేటప్పుడు చూసారట, వచ్చేటప్పుడు చూసారట. పాస్టర్ గారిని అడిగారట, పాస్టర్ గారికి ఎవరు బ్రదర్ చెప్పుల దగ్గర ఉన్నాడు, ఇన్షర్ట్ సూటు బుట్టు చూద్దాం చాలా డిగ్నిటీగా ఉన్నాడు, ఎవరతను అని అడిగితే ఈ లోపల అడిగే లోపలనే కూటమి అయిపోయింది. పాస్టర్ గారు కూడా వెళ్ళిపోతారు. పాస్టర్ గారి కారు కన్నా ముందు ఒక ఇన్నోవా కారు వచ్చి ఆగిందంట. ఒక వ్యక్తి డోర్ తీసాడట, ఈ కుర్రడు చెప్పుల దగ్గర నుంచి వెళ్ళిపోయి దాంట్లో కూర్చోడు, కారు వెళ్ళిపోయిందట. ఇన్నోవా కారులో ఒక డోర్ తీసేవాడు కూడా బిల్ల బంటుతున్నాడంట. ఎవరంటే పలానా పక్క రాష్ట్రానికి కలెక్టర్ గారండి అన్నాడట. ఇది ఆ సొంతూరండి, కోటాలు ఇట్టారని వచ్చాడండి, 3 రోజులు డెడికేట్ చేసుకున్నాడండి, ఆ పని చేసి వెళ్ళిపోయాడండి. చప్పట్లు కొట్టాలి, దేవుడికి స్తోత్రం. యవన కాలమందు నరుడు నా కాడి మోయిట వారికి ఎంతో మేలు. దేవుని పని చేసేవాళ్ళు కావాలి. నేను చెప్పిన ధర్మవరం ఉందండి, ఇక్కడ ఐడియా ఉందా? ప్రతిపాడు పక్కన ధర్మవరం. ఏదో పిల్లల్ని కని పిల్లి ఆవురు తిప్పినట్లు మా అమ్మ మమ్మల్ని కనేసి అన్నీని నన్నును అక్కకు 4 ఆడపిల్లలు అయితే వాళ్ళ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో మా బావగారు ఉద్యోగం అండి, వార్డెన్ గారు. మమ్మల్ని కూడా అక్కడ పడేసింది. పడితే మా బావ ఆడపిల్లలతో పాటు మమ్మల్ని ఆవురు తిప్పేవాడు. ధర్మవరం, ఆ ముందు కోటిపల్లి, ద్రాక్షారామం ఇవన్నీ తిప్పి చివరికి ధర్మవరం వచ్చాడండి. అప్పటికి నేను 5వ తరగతి అయింది. 5వ తరగతి తర్వాత నాకు డ్రమ్ములు కొట్టమంటే ఇష్టం. మామూలు తోలు డ్రమ్ములు ఉంటాయి కదండి, డ్రప్పులు కొట్టే అంత ఇష్టమో. పెట్ల మీద కూడా కొడతా ఉండే సినిమా పాటలకి, అంత ఇష్టం. కొడుతుంటే డ్రమ్ములు కొడుతుంటే నన్ను ఒక పాస్టర్ గారు చూసి, బాబు మా చర్చిలో కాంగో కొట్టేవాళ్ళు ఎవరెవరు వస్తారంటే మా అక్కకు కూడా చెప్పండి, మేము వైష్ణవులు అండి, యేసుబాబుని నమ్మడానికి అసలు ఒప్పుకోరు. తీసుకెళ్లి మా అక్క ఎల్లనిచ్చింది కదా, అసలు గుళ్ళకి గట్టే ఎల్లనిచ్చింది కదండి. అయితే ధర్మవరం అండి, వరహాలరావు గారు పాస్టర్ గారి పేరు. జోసఫ్ అన్న పాస్టర్ గారు ఉంటారు, మీకు ఈయనంటారు అయ్యారు, యాకోబు గారు. మంచి చర్చి కట్టించండి. వేళ కుర్రోడు 3 అంతస్తులు చర్చి కట్టాడండి. ఆ కుర్రోడు 8వ తరగతిలో ఉండగా నాన్నగారు చనిపోయారండి. అప్పటికి నేను 10th క్లాస్ అండి. అయితే
ఆ వరహాలరావు గారు అన్న ఆయన పాట పాడేవాడు, కొండ మీద కొట్టేవాడు అండి, చుట్టూలో ఉండి చేతికి ఇలా పెట్టుకోండి, నన్ను కొట్టమని కూడా అని పాట పాడేవాడు. అలా కొడుతుంటూ ఉండేవాడిని. అయితే డ్రమ్ము కొట్టడానికి నేను కొడుతున్నాను 10 మంది అవనస్తులు కోప్పడి మేము కొడతామని దాని కొంగ దగ్గర కూర్చుంటే పాస్టర్ గారు పోటీ పెట్టాడు. 2 కావిళ్ళు నీళ్లు. ధర్మవరం ఎలాగుంటో చెప్పని మీకు పక్కనే ఎప్పుడైనా అడగండి. ఏ కులానికి ఆ బావండి ధర్మవరం ఏమండి, కాపులది వేరు, ఇలాగా ఎస్సీలు వేరు, అలా ఉండేదండి అక్కడ బావి. ఇప్పుడు ఉందో లేదో తెలియదు కానీ ఆ బావి ఎప్పుడైతే ఉండేదో ఆ బావిలో నీళ్లు తేవాల. బావి నుంచి నీళ్లు తేవాలంటే ఊరు చివరి ఉంటుంది బావి, 2 కిలోమీటర్ల అవతల. పాస్టర్ గారు అన్నారు 2 కావిడి నీళ్లు చర్చికి ఎవరేస్తారో, ఒక కావిడి నీళ్లు చర్చికి అడగాలి, ఒక కావిడి నీళ్లు మంచినీళ్ళకి పెట్టాలి, వాళ్ళే డ్రమ్ము కొట్టనంటే మీరు అబద్ధం, నాకు నిజం బైబిల్ పట్టి చెప్తున్నాను. 5 సంవత్సరాలు కావిడి వేసానండి. ఎవరిని రానిచ్చేవాడు కాదు. 7 గంటలకే వెళ్ళిపోయేవాడిని, పౌడర్ రాసేసుకుని చిరిగిపోయిన బట్టలు వేసుకుని. పెద్ద సదుపాయం ఉండేది కాదు అప్పుడు. ఏమండి, ఆ చిరిగిపోయిన బట్టలే మాకు ఆనందం. మా అక్క హాస్టల్ బట్టలు ఎలా ఉంటాయండి, సంవత్సర కాలం వస్తాయి అవి. అలాంటి హాస్టల్ బట్టలు వేసుకుని వెళ్ళిపోతుంటుంటే 2 కావిళ్ళు నీళ్లు వేసేసి ఆ డ్రమ్ము దగ్గర వచ్చి దాని పౌడర్ రాసేసుకుని డ్రమ్ము ఇలా పట్టుకుని కూర్చునివ్వండి. ఎవరిని కలగనిచ్చేవాడు కాదు. అలాగే కొట్టేస్తా ఉండేవాడు. 10-15 పాటలు పల్లెటూరులో పాటలు. మీకు ఇప్పుడు మీరు చెప్పండి, అప్పటి నుంచి ఇప్పుడు వరకు పాడుతానే ఉన్నారు కదా, ఇంకా వదిలితే రాత్రంతా పాడతారు మీరు. ఇంకా పాటలు ఎక్కువ పిచ్చి పల్లెటూరులో. ఇక మాకులో సిటీలో ఎక్కువ పాటలు పాడమంటే ఎవడో ఉండడు, వెళ్ళిపోతాడు. మాకు 2 గంటల్లో ప్రార్థన అయిపోవాలా. ఆమెన్. ఇలా 3 గంటలు 4 గంటలు ఎవరు ఉండరు. వాళ్ళ పక్కనైతే 1 గంటలోనే అయిపోద్ది. ఇంకో మూలనైతే అరగంటలు అయిపోద్దండి. వస్తారు, చిన్న మొక్క వాగ్దానంగా చెప్తారు, యేసునామములో అడుగుతున్నట్టు వెళ్ళిపోతారు. వాళ్ళకి ఎంత ఇష్టం. అలాగా ఎంత ఎక్కువ టైం గడపాలండి, అది ఆనందం. నా సన్నిధిలో 1 దినము గడుపుట 1000 దినాలు, కనీసం 4 గంటలు గడిపితే దీవెనే కదా. ఆ 1000 దినాలతో పోల్చుకుంటే అలా అనుకోరండి, వేళది లేదు. సరే పక్కన పడదాం. ఇప్పుడే 15 పాటలు పాడుతుంటే చేతులు కాయలు కట్టేసి మా అక్కకి చూసి దీనికి తగిన దెబ్బలో పెద్ద నొప్పి వచ్చి కాదు కానీ కొంత బెత్తమిచ్చుకుని బాధేసేది. ఎవడన్నా మొన్నడు అక్కడికి నన్ను నువ్వు 5 సంవత్సరాలు కావిడేశాను. ఇంక నేను చెప్పను, జస్ట్ ముందుకెళ్తాను. 5 సంవత్సరాలు కావిడేశానని నా దేవుడు 1999లో నాకు ఉద్యోగం ఇచ్చి, ఏమండి మళ్ళీ దాన్ని వదిలేసి వచ్చిన తర్వాత ఎంత పెద్ద కాడి నా భుజాన్ని నెట్టి 20 సంవత్సరాలు బట్టి దేవుడు సేవ చేయించుకుంటున్నాడు. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఎవరికి రుణం ఉండడండి, ఎవరికి రుణం ఉండడు. చాపెత్తినా లేకపోతే ఏం చేసినా దేవుడు ఎవరికి రుణం ఉంచడు. దేవుడు స్తోత్రం కలుగును గాక. ఇంకో మాట చెప్పరా అంటే గొప్పగా చెప్పట్లేదు కానీ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను, మీకు ఎంకరేజ్ గా ఉంటదని చెప్పి. ఈ స్థలం చూస్తున్నప్పుడు నాకు ఎంత సంతోషమైందో. అయ్యగారు ఎంత కొన్నారంటే వివరాలన్నీ చెప్పారు. ఎంత భూమి అంటే 12.5 సెంట్లండి బాబు అన్నారు. ఇది చూస్తుంటే నాకు ఒక పక్కన అసూయ కూడా వచ్చిందండి. ఎంత పెద్ద స్థలమా, అంత తక్కువ రేటుకి వచ్చేసిందా. మొన్నే కొన్నానండి, మార్చి 4వ తారీఖున రిజిస్ట్రేషన్ చేయించానండి. చర్చి స్థలం సరిపోవట్లేదు. 2 సంఘాలు రాజమండ్రిలో, 2 చేసేసాం కరోనా వచ్చాక. ఎందుకంటే 3వ ఆరాధనకు నేను ఇక్కడే వస్తాను, జగంపేట గోనాడు వస్తానండి. 500 మంది సంఘం నేనే నడిపిస్తాను 5 సంవత్సరాల నుంచి. మా బ్రదర్ చనిపోయారు, నేనే చూస్తాను సంఘం, నాకు అప్పు చెప్పారు. అయితే ఎప్పుడైతే ఈ స్థలం చూసాను నాకు చాలా పక్కన అసూయ కూడా ఉందండి. యాకూబు గారు అయితే రాజమండ్రిలో ఎలాగైనా చిన్న స్థలం కావాలి ప్రభా అని దేవుడిని 20 సంవత్సరాలు బట్టి అడిగితే మార్చి 4వ తారీఖున రిజిస్ట్రేషన్ అయింది. అయ్యగారికి కూడా తెలుసు. ఎంత అనుకుంటున్నారు, 250 గజం అంటే 5 సెంట్లు భూమి. ఎంత అనుకుంటున్నారు, ఎంతో కాదులేండి, ₹1,00,00,000. ₹1,00,00,000. 250 గజం ₹1,00,00,000 కొన్నాను నేను. అమ్మో, ఇక్కడైతే ఎకరం 2 ఎకరాలు వచ్చేద్దామండి. అయ్యి బాబాయ్, దేవుడి స్తోత్రం కలుగును గాక. అలా అనిపించిందండి. మీరు ధన్యులు, ఆమేన్ అనండి. మీకు మేలు కలుగును. ఏదైనా మంచి మాట వచ్చినప్పుడు ఆమేన్ అంటా ఉంటారు. మొహంలో పెట్టి చూస్తే అది ఇంకోళ్ళకి బాగుంది ఆమేన్ అన్నవాడికి. దేవుడి స్తోత్రం కలుగును గాక. సరే కొంచెం లోపలికి వెళ్తాం. అలా చెప్పుకుంటూ వెళ్తే నన్ను దీవించిన దేవుడు మిమ్మల్ని కూడా దీవిస్తాడు. శతాధిపతి అనేటువంటి ఆయన దగ్గర ఓ పన్నుడు ఉన్నాడు. ఆ పన్నుడు కాయిలా పడ్డాడు. కాయిలా పడ్డం అంటే ఏదో సంథింగ్ అతను ప్రాబ్లం వచ్చింది, మంచాన పడిపోయాడు, లేవలేకుండా ఉన్నాడు. వైద్యుల దగ్గర తీసుకెళ్ళడానికి కూడా అవకాశం లేదు. నేను అనుకుంటాను పక్షవాయువో లేకపోతే లేవని పరిస్థితి ఏదో అతనికి వచ్చి ఉంటది. మంచాన పడిపోయాడు. ఆ మంచాన్ని ఎప్పుడైతే పడిపోయాడో ఏడుస్తున్నారు అందరూ. చాలా మంచోడట. అయితే ఒక రోజు ఈ శతాధిపతి అన్న ఆయన ఈ కపెర్నహూములో ఉన్న నాయకుడికి యేసుబాబు అంటే ఎప్పుడో విన్నాడట. నేను చదువుతాను ఆ మాట, జాగ్రత్తగా 1వ వచనం కానీ చదువుతాను. ఆయన తన మాటలను ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహూములోకి యేసయ్య వచ్చాడు. ఒక శతాధిపతి అయిన ప్రియుడైన దాసుడు ఒకడు రోగి అయి చావ సిద్ధమై ఉండాను. ఇక చచ్చిపోతాడని కన్ఫర్మ్ అయిపోయింది.
అయిపోతే చావసిద్ధమై ఉండేను. 3వ వచనం, శతాధిపతి యేసును గూర్చి విని, ఇక్కడ ఆగండి, ఏం చేసి? యేసును గూర్చి విని. ఇలా చూడాలి, యేసును గూర్చి విని. చెప్పండి, మీకు తెలిసిన లాంగ్వేజ్ లో వినడం వల్ల ఏం జరుగుద్ది? గట్టిగా చెప్పాలి. వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. డాష్ తర్వాత మొక్క చెప్పాలి. చాలా మంది చెప్పారండి వినటం వల్ల విశ్వాసం అని. వినిన మాట క్రీస్తుని కూర్చొని ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. బోల్డ్ అంటాం. ఈ చెవులకు బోల్డ్ వస్తాయి, కొడతలే చప్పట్లు ఎవరు కొట్టకపోతే వస్తే కుదరదు, నేను కొట్టాల్సి వస్తుంది. ఆమె చెప్పండి. బోల్డ్ అంటాం. వింటామేనమా? బోల్డ్ అంటాం. మామూలుగా ఏను కదా. కొన్ని ఇని కొనసాగించేవి ఉంటాయి, విని విడిచిపెట్టేవి కూడా ఉంటాయి. ఎవడో ఒకరిని అడిగాను, రే దేవుడు నీకు 2 చెవులు ఎందుకు ఇచ్చాడు అంటే, ఈ చెవితో విని ఈ చెవితో వదిలేమని అన్నాడు. ఆమె చెప్పండి, మీకు నోరులేనండి మాట్లాడాలా? నోరులేనండి ఒకటా నిజం చెప్పండి. కుళాయికాడ గొడవ ఆడితే వస్తే మాట్లాడరే. మా ఊర్లో ఎలా అంటారు, కుళాయికాడ గొడవల్లో అన్ని నోరులు వేసి పడిపోతున్నావేంటి అంటారు. అంటే అర్థం ఏంటి? చాలా ఊర్లు ఉన్నాయి, అప్పుడప్పుడు బయటకు వస్తాయని లెక్క. అవును కదా? కనుక చెప్పండి, మనకు నోరని ఇచ్చారు ఒకటే. తక్కువ మాట్లాడరా, ఎక్కువ వినరా బాబు, అది నీకు మేలు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏమంటే వినడం వల్ల ఎన్ని అద్భుతాలు జరిగాయో బైబిల్లో చెప్పమంటారా? కొంతమంది ఏం చేస్తారంటే, మాకు కాదని, ఇప్పుడు ఏం సువార్త చెప్తున్నామా, కొంతమంది మాకు కాదని వెళ్ళిపోతారు. ఈవేళ యాకోబు గారు ఈ ఊర్లో ఇంత ఘనమైన సువార్త ప్రకటిస్తున్నారంటే కారణం మీరు వింటారని. మీరు వినటం వలన దేవుడు చేసే అద్భుతాలు ఎంత ఘనంగా ఉంటాయో చెప్పిన. ఒక ఆవిడట ముక్కుపొడి అమ్ముకోవడానికి వచ్చిందంటండి. ఎవరైనా చెప్పండి ఆవిడ పేరు బైబిల్లో తెలదా? బైబిల్లో ఆ ముక్కుపొడి అని లేదు, యాక్చువల్ గా ఓదారంగు పొడి అని ఉంది. ఇప్పుడేం చెప్పండి తెలదా? పోలేము అంటే మన ఏరియా కాదని. ఆవిడ ఏరియా ఎక్కడంటే ఫిలిప్పు అనే ప్రాంతంలో, మాసిదోనియా అనే ఏరియాలో అపోస్తుడైన పౌలు వాక్యం చెప్తుంటే లూదియా అనబడిన ఆవిడ. ఎవరండి? లూదియా అనబడిన ఆవిడ ముక్కుపొడి అమ్ముకోవడానికి వచ్చిందంటండి. వచ్చేసి ఇలాగే వాక్యం చెప్తుంటే పాపం వాక్యం కన్నా సరే వ్యాపారం కన్నా వాక్యం బెటర్ అని అలా కూర్చుండిపోయిందంట. కూర్చుండిపోయి పొద్దు నుంచి సాయంకాలం వరకు పౌలు గారు చెప్తుంటే వాక్యం వినేసి, పౌలు గారు ఏం వాక్యం చెప్పాడు తెలుసా? మీరు చదువుకుని 2:9 పిలుపులకు రాసిన పత్రికలో ఉంటది. ఏం చెప్పాడు తెలుసా? నేను క్రీస్తుని సంపాదించుకున్నాను అన్నాడట. అదే వాక్యం అక్కడ. ఏం సంపాదించుకున్నాడు? మాట్లాడండి. మనం ఏం సంపాదించుకుంటాం? మనకు బోల్డ్. చెప్పండి. క్రీస్తు పక్కనట్టయితే మిగిలిన చెప్పండి ఎవరైనా. క్రీస్తుని సంపాదించుకున్నాను అండి. క్రీస్తుని పక్కనట్టండి, మిగిలిన ఓడి చెప్పండి. అలాగే సంపాదన అవ్వమంటది. యెహోవా దయ వలన ఒక మనుషులు సంపాదించుకున్నాను అంటది. అవునా కదా? బోల్డ్ సంపాదనలు అండి. ఏడా సంపాదనకు లోటేమీ లేదు. ఏమంటే క్రీస్తు లేకుండా వచ్చే సంపాదన కాదంటాడు పౌలు గారు. ఆమేన్. అందుకని పౌలు ప్రకటన చేస్తూ క్రీస్తును సంపాదించుకున్నాను అన్నాడు. ఆ క్రీస్తుని ఎప్పుడైతే సంపాదించుకున్నాడో ఆ మాట చెప్పగానే ఆవిడ కూడా, అయ్యా ఆ క్రీస్తు నాకు కావాలి, నా వ్యాపారం కన్నా, నా కట్టుబాట్ల కన్నా ఆ క్రీస్తును కూర్చున్న ఆ మాటలు నాకు వివరంగా ఉన్నాయని చెప్పేసి, తెలుసా మీకు, ఫిలిప్పు అనే ప్రాంతంలో మొట్టమొదటిగా రక్షించబడిన ఒక ఆవిడ. దేవుడికి స్తోత్రం కలిగిందా. ఎంత సువార్త. ఒక ముక్కుపొడి అమ్ముకున్న ఆవిడ ఈవేళకి బైబిల్లో రాయబడి ఉందంటే, ఆవిడ కీర్తి గడించిందంటే కారణం గుర్తుపెట్టుకోవాలి. యేసును గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనం గాని, రక్షించబడ్డాలి అనే వాళ్ళందరికీ ఈవేళది ఒక గొప్ప శక్తే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈవేళ మాట చెప్పాలనుకుంటున్నాను. ఈ శతాధిపతి ఎప్పుడైతే అతను వాళ్ళ దగ్గర పనిచేసేవాడు మంచాన పడిపోయాడో, అతడు చాలా మంచోడట. ఎంత మంచోడో చెప్పనా? చాలా మంచోడట. ఎంత మంచోడంటే అక్కడే రాశారు. యేసును కూర్చుని ఎవరన్నారు? శతాధిపతి విని ఓ మాట అన్నాడు చూడండి. విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలెనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపాడు. ఇలా చూడాలి. ఇప్పుడు ఆయన దగ్గర ఉన్న వాళ్ళు కొంతమందిని ఎక్కడ పంపారు? యేసు దగ్గర. నేను వాక్యం చెప్పాలంటే ఇది అంతా అర్థం అవ్వాలి మీకు. ఇంట్రడక్షన్ అనుకోండి, ఉపోద్ఘాతం ఇది. ఎప్పుడైతే పెద్దలను పంపాడట, యూదుల్ని పంపి, అయ్యా మా దగ్గర ఉన్న ఒక పనివాడు మంచాన పడిపోయాడు, మీరు వచ్చి వాడిని స్వస్థపరచండి అని చెప్పాడు. మీరు బాగా వినండి. శతాధిపతి ప్రభుని నమ్ముకున్నాడా? ఆయన దగ్గర పనులు ప్రభుని నమ్ముకున్నారా? నమ్ముకోలేదు. ఇప్పుడు ఈ సువార్త యేసయ్య ఎవరికి చేశారు? అన్యులకు చేశారు.
బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడైనా సరే వచ్చిన టార్గెట్ పెట్టుకోవాలా. తండ్రి, నా పక్కన ఉన్న వాళ్ళు, నా ఇరుగు వాళ్ళు, పొరుగు వాళ్ళు. పాస్టర్ గారు రక్షించరండి. ఎవరు రక్షించాలా? మనమే రక్షించాలి. మా ఊర్లో గొర్రెని కందండి. ఆ గొర్రెని కంటదండి. కాపరి కండం. ఆమె కాపరి కంటాడా? కాపరి కండు. గొర్రెనే కనాలి. మనం కూడా 10 చోట్లకి వెళ్ళిపోయి నూతనంగా ఈ స్థలం ఏర్పాటు చేసుకున్నాం. ఏమీ వద్దు, యేసును కూర్చున్న వివరాలు. నీవే ఒక సాక్షిగా మార్చబడితే, నీవే ఒక సువార్తగా మార్చబడితే ఆటోమేటిక్ గా 10 మంది ప్రభు సన్నిధికి వస్తారు. ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. గమనించండి. నేను ఒక చోట మీటింగ్కి వెళ్ళాను. నాకు తెలుదో వాడు నన్ను బట్టి ప్రభు నమ్ముకున్నాడని. ప్రసన్న కుమార్ గారి అబ్బాయి అండి, అమృత్. అక్కడ చాలా బహిరంగంగా ప్రేమతో ఒక ప్రయత్నం అని యూట్యూబ్ ఛానల్ పెట్టాడు. చాలా హైలైట్ అయిపోయింది. మీరు కూడా కొట్టండి, యూట్యూబ్ లో వస్తుంది. ప్రేమతో ఒక ప్రయత్నం. రోజు అనాథలకు భోజనం పెడతాడు. ఆ కుర్రోడు చాలా హైలైట్ గా చేస్తున్నాడు. రాజమండ్రిలో గొప్ప పరిచర్య అనమాట. అయితే ఒక రోజు నేను పోయిన సంవత్సరమే మీటింగ్స్కి వెళ్ళాను. ఇలాగే చిన్న సంఘం, బట్ ఆ కుర్రోడు ప్రయత్నాలు చాలా పెద్దవే. మదర్ తెరీసా ట్రస్ట్ వాళ్ళు ఎమ్మెల్యే గారి ద్వారా మొన్న గాంధీ జయంతికి పెద్ద అవార్డు ఇచ్చారు. ఆ కుర్రోడికి పేపర్లు వేశారు. ఆ కుర్రోడు బహిరంగంగా మాట్లాడుతూ, నా ఇన్స్పిరేషన్ ఎవరో తెలుసా అంటే విక్టర్ బాబు అని అన్నాడు. బహిరంగ ఆ వీడియో పెట్టాడు నాకు. అది నేను చూసి ఆశ్చర్యపోయాను. ఎక్కడున్నావురా, ఏం చూసావురా, నన్నేం చూసావు అంటే నా సాక్షి విన్నాడట, నేను చేసి చూసేటట. నేను అంటాను, గొప్పగా చెప్పట్లేదు, మనం ఒక మాదిరి అవ్వాలి. మనం ఒక సాక్ష్యం అవ్వాలి. నువ్వు చదువుకుంటున్నావా, ఉద్యోగం చేస్తున్నావా, వ్యాపారమా, కూలి పనా, వాట్ ఎవర్ మై డోంట్ నో, నువ్వు ఎక్కడున్నా సరే నీ ప్రవర్తన, నీ నోటి మాట మరొక వ్యక్తికి సాక్ష్యం అయితే అంతకన్నా అదృష్టం ఏముంటుంది చెప్పండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గమనించాలి. ఇప్పుడు ఈ వ్యక్తి అయితే ఎప్పుడైతే యేసుని గురించి విన్నాడో, పనివారు ఎవరంట, యూదుల పెద్దలు పంపాడు. అయ్యా యేసు బాబు, ఒకసారి మా ఇంటికి రండి, స్వస్థపరచండి, మేలు చేయండి అని పంపాడట. ఎప్పుడైతే పంపాడో, ఇప్పుడు చెప్పండి, వెళ్ళిన వారు యేసయ్యకి ఈ మంచాన పడిపోయిన వ్యక్తికి కొరకు సాక్ష్యం చెప్పారు. ఆ సాక్ష్యం చదువుకుంటున్నాం. చూడండి ఏమని సాక్ష్యం చెప్పారో, సాక్ష్యం చదువుకోండి. అతడు 4వ వచనం, వారు యేసు వద్దకు వచ్చి, నీ వలన ఈ వ్యక్తి మేలు పొందుటకు ఇతడు యోగ్యుడు. అందరూ అనండి మాట, మేలు పొందుటకు ఇతడు యోగ్యుడు. అందరూ కొంచెం గట్టిగా అంటే బాగుంటది. మనమే కదా, బయట ఎవరు లేరు కదా. నీ వలన మేలు పొందుటకు ఇతడు యోగ్యుడు. ఇప్పుడు మీకేమర్థమైంది? మేలు పొందాలంటే ఏముండాలి? యోగ్యత అన్నాడు. ఇంకా అర్హత లేదు అక్కడ, యోగ్యత ఉందా? ఇంజనీర్ గారు గట్టి చెప్పండి. మీ వలన గట్టిగా మేలు పొందుటకు ఇతడు యోగ్యుడు. ఆమేన్. ఇప్పుడు మేలు పొందాలంటే ఏముండాలండి? అందరూ పొందరండి, అందరూ మేలు పొందరు. వచ్చేవాళ్ళు అందరూ పొందేస్తారా? ప్రతి ఒక్కడికి యేసు మేలు చేసుకుంటా పోతే ఈ ప్రపంచంలో ఎవరు యేసయ్యని నమ్మరు. యేసయ్య మన నుంచి కూడా కొన్ని ఆశిస్తాడు. ఆ ఆశించినట్లు ఎదటివాడు ఎవరు చేస్తారో వారు మాత్రమే పొందుతాడు. దేవుడు స్తోత్రం కలుగును గాక. అందరికీ మేలు చేయడు దేవుడు. ఇలా ఎవరికి చెప్పకండి. దేవుడు అందరికీ మేలు చేయడండి. నా దృష్టిలో వాక్యం చూపించమంటే చూపిస్తాను. అందరికీ మేలు చేయడు, యోగ్యుడికే చేస్తాడు. అంటే ఇప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చి మనం ఏం సంపాదించుకోవాలి? యోగ్యత లేకుండా. నాకు బైబిల్లో 2 మాటలు చాలా ఇష్టం అండి. ఒకటి యోగ్యత, 2 భాగ్యత అనండి. లేదంటే యోగ్యము భాగ్యము అనండి. యాకోబుని ఆ రాత్రంతా పెనుగులాడు ఇలా అన్నాడు, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. ఆ దెబ్బతో టాప్ అయిపోయాడు అంతే. యోగ్యత ఉండాలి, యోగ్యత సంపాదించుకోవాలి. యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి యోగ్యులను మాత్రమే ఆశీర్వదిస్తాడు. యోగ్యత లేని వారికి ఆశీర్వాదాలు దొరకవు. ఆ యోగ్యత ఎక్కడ దొరుకుతుందో తెలుసా? క్రమం తప్పకుండా మందిరానికి వస్తే. ఆ యోగ్యత ఎక్కడ దొరుకుతుందో తెలుసా? క్రమం తప్పకుండా దేవుడు పనిచేస్తే. ఆ యోగ్యత ఎక్కడ దొరుకుతుందో తెలుసా? ఏ వ్యతిరేకత లేకుండా సబాష్ బడా నమ్మకమైన దోస్తుడా అని దేవుడు సాక్షిస్తే ఆ యోగ్యత నీకు వస్తారు. కలెక్టర్లు అయిపోతారు, ఇంజనీర్లు అయిపోతారు, డాక్టర్లు అయిపోతారు. ఏమీ లేకపోతే కష్టార్జితాన్ని దేవుడు దీవించారు. యోగ్యత లేని వాడికి నో దేవుడు చేయడు. నేను చెప్పనా, నేను చూశాను, స్వయాన నా జీవితంలో చూశాను. యోగ్యత లేని వారికి దీవెన దొరకదు. నీ వలన మేలు పొందుటకు ఇతడు చెప్పాలి యోగ్యుడు. ఏం చేశాడు రా? యోగ్యత ఏంటి? ఏం చేశాడు ఆ వ్యక్తి? ప్రభువుని నమ్ముకోలేదు, ప్రభు ఎరగడు. కానీ అతను ఏం చేశాడు? కింద వచ్చు
వచనంలో రాశాడు చూడండి, అతడు మన జనులను ప్రేమించి, ఇలా చూడాలి, మన జనులను ప్రేమించి. మన జనులు అంటే ఎవరు? యూదులు, లేకపోతే ప్రభుని నమ్ముకున్నాడు. వండర్ఫుల్. యూదులు అయి ఉండొచ్చు, లేదా ప్రభుని అంగీకరించిన వాళ్ళు అయి ఉండొచ్చు. ఇప్పుడు ఇతను ఎవరు? అన్యుడా క్రిస్టియన్? మాట్లాడరండి. హి వాజ్ సెపరేట్. ఇతను అన్యుడైనా క్రైస్తవులకి ఏం చేశాడు? సమాజంలో చాలా మంది, ఇప్పుడు ఎవరండి మన్యంవారి పాలెం, ఇది మన్యంవారి పాలెంలో చాలా మంది ప్రభువు నమ్ముకోకపోయినా ప్రభు అంటే ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చప్పట్లు కొట్టాలి. చాలా మంది హైందవులు మనం తప్పుగా భావించుకుంటాం, కానీ హైందవ సహోదరులు చాలా మంది ప్రభువుని ప్రేమించే వాళ్ళు ఉన్నారు. ఇవాళ ఉన్నారండి, సమాజంలో ఉన్నారు. కొంతమంది తప్పు పడుతున్నారు, కానీ నిజంగా వాళ్ళ వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఇవాళ రాజమండ్రిలో బెతెస్దా స్వస్థ స్థలం ఉందండి. ఒక అన్యులు ఆయన, నేను వాక్యం చెప్పడానికి వెళ్ళాను, రావు గారు అని ఉంటారు కాతేరులో, పెద్ద సంఘం. ఇంచుమించు మంగళవారం స్వస్థత ఆరాధన అండి. అది 5,000 మంది వస్తారు. నన్ను ప్రేమించి ఒక రోజు వాక్యానికి అవకాశం ఇచ్చాడు ఆయన. నేను వాక్యం చెప్పడానికి వెళ్తే 5,000 మందికి 3 ఫ్యాన్లు ఉన్నాయండి. మీరు నమ్ముతారా? ఎన్ని ఫ్యాన్లు? 3 ఫ్యాన్లు. ఒక్కొక్క ఫ్యాన్ ఎంత ఉందో తెలుసా? ఈ స్థలం ఎంత ఉందో ఫ్యాన్. ఒక ఫ్యాన్ ఖరీదు 4,50,000 అంటే. నేను పాస్టర్ గారిని అడిగిన, పెద్ద ఫ్యాన్ మీరు ఎప్పుడైనా చూస్తుంటారు, పోస్తున్న మందిరానికి వెళ్ళారా? ఆ లోపల ఉంటది. ఎప్పుడైనా చూస్తే దాన్ని చూసి నాకు ఎందుకు డౌట్ వచ్చి ఫోన్ చేస్తున్నాం అయ్యగారు, నేను రావు గారు, సార్ నాకు డౌట్ ఉందంటే చెప్పండి వ్యక్తి, ఈ ఫ్యాన్ ఖరీదు ఎంత అన్నాను. ఎంతో కదండి, 4,50,000 అండి. ఎవరిచ్చారండి? ఆయన కాతేరు ప్రెసిడెంట్ గారు ఇచ్చారట. కాతేరు ప్రెసిడెంట్ గారు పబ్బుని నమ్ముకోలేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉంది, అన్నిల్లో యేసయ్య మనసు ఉంది. మనం తప్పుడు భావిస్తున్నాం. యోగ్యత కలిగిన వాళ్ళు నిజంగా మనం క్రమం కలిగి సువార్త చెప్పగలిగితే ఖచ్చితంగా వాళ్ళు యోగ్యత కలిగిన మూలు యేసయ్య ద్వారా పొందుకొందురు గాక. నేను చెప్తున్నా, మన్యవారి పాలెంలో ఈ సువార్త వాళ్ళందరికీ దీవెనగును గాక. యాకోబు పాస్టర్ గారు చేస్తున్న ప్రతి ప్రయత్నం దేవుడు సఫలపరచును గాక. దానికి ఈ 3 రాత్రులే 3 విత్తనాలగును గాక. ఆమేన్ అనరా గట్టిగా? ఆమేన్. నేను చాలా ప్రార్థనతో వచ్చాను. నేను ప్రతి పలికే శుభానికి మీరు ఆమేన్ అన్నాను. ఆమేన్. దేవుడు అద్భుతం చేయబోతాడు ఇక్కడ. ఓ మంచి మందిరం, దాని అవసరతలు ఈ ఊరు వారి ద్వారానే ప్రభు తీర్చబోతున్నాడు. అది తథ్యమగును గాకంతే. చేస్తాడు దేవుడు, చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. ఖచ్చితంగా మీ భక్తిని చూసి మెచ్చుకున్న దేవుడు యోగ్యత గలవారిని ఈ మందిరానికి దేవుడు తీసుకొస్తాడు. యోగ్యత గలవారికి దేవుడు ఈ మందిరంలో అవకాశం ఇస్తాడు. దేవుడు బైబిల్ అదే చెప్తుంది, నీ వలన మేలు పొందుటకు ఇతడు యోగ్యుడు. ఏం చేశాడు రా అంటే ఆన్సర్ ఇచ్చారు చూడండి వాళ్ళు. అతడు మన జనులను ప్రేమించి. అవునే, మనం ప్రేమిస్తే ఎదుటి ప్రేమించకుండా ఉంటాడా? మనం ద్వేషిస్తే మాట్లాడరండి, ద్వేషిస్తారు. అసలు యేసుప్రభు లోకాన్ని ఎలా జయించాడో తెలుసా? ఓన్లీ 1 వర్డ్. 3:16 ద బుక్ ఆఫ్ జాన్, యోహాను సువార్త 3:16. చూసి చెప్పకూడదు, చూడకుండా చెప్పాలా. చిన్నపిల్ల కంఠత్వ వాక్యం. దేవుడు లోకమును అంటాడు. మీరేమో తిరిగేసేస్తున్నారు దాన్ని. ఉందిలేండి, ఇంకా మేము చెప్పేసాక ఇప్పుడు ఎన్నైనా చెప్పేద్దాం. దేవుడు స్తోత్రం చెప్పండి అందరూ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను డాష్ అది చెప్పరు. ఇంకా ఉందని డాష్ అంటే కాగా అది చెప్పలేదే. కాగా తన అద్వితీయ కుమారుడు ఎందుకు పుట్టినవాడు నశింపక నిత్య జీవం పొందినట్లు తన ఏకైక కుమారుణ్ణి, చెప్పండి, మన్యం వారి పాలెం వారి కొరకు దేవుడు అనుగ్రహించాను. కొట్టాలి గట్టిగా చెప్పడం. ప్రపంచమంతటి కొరకు యేసయ్య అనుగ్రహించబడ్డాడంటే. నాట్ ఓన్లీ క్రిస్టియన్స్, నాట్ ఓన్లీ హిందూస్, నాట్ ఓన్లీ ముస్లిమ్స్. ఈ పేర్లు లేవండి. యేసయ్య అందరి వాడు, అందరి కొరకు వచ్చాడండి, అంతే. ఆమేన్. దేవుడు అనబడిన వాళ్ళలోనండి, ఆయనలోనండి 3 ఉండాలి క్వాలిటీస్. చెప్పరా? సర్వజని అనండి. అంటలేదు కొంతమంది. సర్వజని అంటే అందరిలో ఉండాలి. ఆమేన్. ఇప్పుడు విక్టర్ బాబు ఉన్నాడు, ఇక్కడే ఉండగలడు, ఇంకెక్కడే ఉండలేడు. ఉన్నాడా? చెప్పండి. యాకోబు గారు ఇక్కడే ఉండగలరు, ఇంకెక్కడే ఉండగలరా? మాట్లాడరండి. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడే ఉండగలను, ఇంకెక్కడే ఉండలేను. దేవుడు ఎలాంటి ఇక్కడే ఉంటాడు, ఇంకెక్కడే ఉంటాడు. ఇక్కడే ఉంటే మరి రాజమండ్రుల పరిస్థితి ఏంటి? రాజమండ్రిలో ఉంటే అమలుకోవాల పరిస్థితి ఏంటి? ఎవరు అన్నారు ఒక ఆయన, ఎందెందు వెతికినా అందందు కలడాయన. కొట్టడం కంటే కొట్టడం, చప్పట్లు కొట్టడం, రక్త ప్రసరణ బాగా జరుగుతుందట. 2 జబ్బులు రావంట. పడతానే ఉండాలి. ఇంకా
దేవుడు స్తోత్రం. ఓ మంచి మాట వచ్చినప్పుడు నేను చెప్పకూడదు, కొట్టేస్తా ఉండడమే. పక్కడు కొట్టకపోతే అటు కొట్టే. సర్వజని, ఆమె సర్వజనుల్లో ఆయన ఉన్నాడు. ఉన్నాడో లేదా? ఆయన ఉన్నాడు అనడానికి ఒక రుజువు చెప్పనా? దేవుడు ఉన్నాడా లేడా? నాకు తెలుస్తలేదండి. ఉన్నాడా? మీరు మాట్లాడతా లేదు, అందుకని ఉన్నాడు అనడానికి రుజువు ఏంటి? నా ఊపిరి కిందకి పైకి ఆడుతుంది కాబట్టి. ఆమె అందరూ ఆడతలేదన్న వాళ్ళ స్తోత్రం చెప్పండి. ఆయన ఉదగ విక్టర్ బాబు అయ్యాడు. మీరు ఊదుకోండి ఒకసారి. మీరు ఊతే ఏమవుదో, మీరు ఊతే. ఇంకో మాట చెప్పనండి, ఈ మాట అందరూ అండర్లైన్ చేసుకోండి, బాగుంటది. ఎవరికైనా చెప్పండి. కొవ్వొత్తుని, మామూలు కొవ్వొత్తిని యేసుబాబు వచ్చి విక్టర్ బాబు అనే కొవ్వొత్తిది. ఏం కొవ్వొత్తు? విక్టర్ బాబు అనే కొవ్వొత్తిని అనగా విక్టర్ బాబు అయ్యాను. మీరు వెళ్ళి వదండి, పోనీ వెలిగించిన కొవ్వొత్తులు వదండి. నిజమా? మీరు ఉత్తే ఆరిపోద్ది, దేవుడు ఉత్తేలే ఎలుగుతుంది. కట్టలు గట్టిగా చెప్పాలి. ఏసై ఉత్తేనే ఎలుగుతుంది. మీరు ఏదైనా వదండి, ఆరిపోతుంది ఉంటుందా? అందుకే దేవుడు అయ్యాడు ఆయన. సర్వజని. సర్వజని అంటే అందరిలో ఉండాలి. రెండు చెప్పండి. సర్వవ్యాప్తి. సర్వవ్యాప్తి అంటే ఎక్కడికి వెళ్ళినా ఉండాలి, అందరిలో ఉండాలి. చెప్పండి. అంతటా ఉండాలి, అంతే కదండి. సర్వజని, సర్వాంతర్యామి. ఆమేన్. 3 సర్వోన్నతుడు, అన్నింటికన్నా పైన ఉండాలి. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఎక్కడికి వెళ్ళినా ఉండాలి, అందరిలో ఉండాలి, అందరికన్నా పైన ఉండాలి. ఇలాంటి వాడు నేను చాలా వెతికాను. నాకు యేసుప్రభు ఒక్కడే కనపడ్డాడు. అందుకే వైష్ణవ్యాన్ని విడిచిపెట్టి క్రైస్తవ్యాన్ని పట్టుకుని 20 సంవత్సరాల నుంచి ప్రభు గొప్పడని చెప్తున్నాడు. రాష్ట్రాలు కాదు, మొన్న 4 దేశాలు వెళ్ళి వచ్చాను. అయ్యగారు మీకు ఎప్పుడైనా చెప్పారో చెప్పలేదు. ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, థాయిలాండ్ లో దేవుడు వాక్యం చెప్పొచ్చానండి. మొన్న ఇంచుమించు 6 నెలల క్రితం. ఆ దేశాలన్నీ తిరిగిశాను. పెద్ద విమానం ఎక్కేసి దేవుడు తీసుకెళ్ళిపోయాడు. 600 మంది విమానం అంటాడు. భయం వేసేసింది ఫస్ట్ టైం. కళ్ళను కూర్చోబెట్టాడు. నా సీట్ అక్కడ కళ్ళ వచ్చి తీసుకెళ్తాడు అంట. అక్కడికి కళ్ళను కూర్చోబెట్టాడు. ఫీల్ వచ్చింది. కానీ మొత్తానికి క్షేమంగా వెళ్ళి మీ అందరి ప్రార్థన వల్ల మళ్ళీ క్షేమంగా తిరిగి వచ్చే కృప దేవుడు ఇచ్చాడు. దేవుడు స్తోత్రం కలుగును గాక. మళ్ళీ 2-3 నెలల్లో ఒక ఇన్విటేషన్ వచ్చింది. బెహరాన్ లో 3 నెలలు ఉండిపోమంటున్నారు. అక్కడే కొంచెం వాగుతున్నాను అటు ఇటు. 3 నెలల చర్చిలో ఉండిపోయి వాక్యం చెప్పమని ఇక్కడి నుంచి వెళ్ళినావిడే పట్టు తీడించేస్తుంది. మా పాస్టర్ గారు సార్ రావాలి, మా పాస్టర్ వస్తాను, ఒక నెల ఉంటానంటే నెల కాదు 3 నెలలు ఉండాలని పట్టుకున్నాం. మన యూట్యూబ్ తెలుసు కదా మీకు, నందమూరి విక్టర్ బాబు అని కొడితే మన యూట్యూబ్ ఛానల్లో వాక్యాలు వస్తాయి. విని రమ్మన్నారు. కానీ దేవుడి చిత్తం అయితే వెళ్తాం, లేకపోతే ఇక్కడే బెహరాన్ అని ఫీల్ అయిపోతాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమెన్. అంతేనమ్మా? ఎక్కడుంటే అక్కడే, అంతేనా కాదా? ఏది ఉంటే అదే అనండి మాట. ఫస్ట్ నుంచి అనండి. ఎక్కడుంటే అక్కడే. నేనున్న స్థితిలో ఏంటి ఆర్కెస్ట్రా వారు? అయ్యా ఆర్కెస్ట్రా వారు అయిపోయిందండి. రండి మరి. కీబోర్డ్ లేకపోయినా పర్లేదు, ప్యాడ్ ఉంటే చాలు. రండి బాబా. ఓకే. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. నేనున్న స్థితిలోనే అంటే ఇప్పుడు ఆయన కొడితేనే మీరు కొడతారు, అప్పుడు మీకు కొట్టరు. ఇంకా ఎందుకంటే అలా అలవాటు పడిపోయారు. ఏం చేస్తాం మరి ఇంకా. ఓకే, మళ్ళీ మొదటి నుంచి పాడినా స్టార్ట్ చేయనా. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలో
ఎలా పడితే అలాగా సంతోషపడాలి. అంతే తప్ప అది ఉండాలి ఇలా బ్రతకడానికని ఎప్పుడు నేను మాట్లాడుతానండి. ఇప్పుడు ఏదో టిఫిన్ తెచ్చారు అక్కడి నుంచి, పెద్ద హోటలే పాపం, 3,000 రూపాయలు ఎట్టి ఫ్యామిలీ తిన్న వాళ్ళకి కడుపు నిండుతుంది, అంత గింజేసుకుని తాగినోడికి కడుపు నిండుతుంది. అవునా కదా? నాకు తెలిసిన భాషలో అలా కాదండి. 3 ఏళ్ళు లేనోడితో కడుపు నిండుతుందండి. మా కాళ్ళు నిండుతుంది అన్న వాళ్ళు ఎవరైనా మాట్లాడరా? వాళ్ళకి కడుపు నిండుతుంది. అంటే దీంట్లో ఉంది బ్రదరు, తృప్తిలో ఉంది. ఆమె తృప్తి పడాలా లేదా? కొంతమందికి తృప్తి ఉండదు, ఉంటుందండి, తృప్తే ఉండదు. జలగకే 3 కూతుర్లు ఉన్నారట. ఎంతమంది అండి? జలగకే 3 కూతుర్లు ఉన్నారట. వాళ్ళకు 3 పుట్టారట, వాళ్ళకు 4 పుట్టారట. అవన్నీ చదువుకోండి. 30:15 సామెతల గ్రంథం 30:15 ఉంది కదన్నమాట. జలగకు ఇమ్ము అన్న కూతుర్లు 2 ఉన్నారట. కూతుర్ల పేరు చెప్పండి. మాట్లాడతలేదు. కూతురి పేరండి, పెద్ద కూతురు పేరు పెద్ద ఇమ్ము, రెండో ఇమ్ము. ఇమ్ము అంటే ఇచ్చే. మీ భాషలో చెప్పరా? రానే రానే అన్న కూతుర్లు 2 కలరు. ఆ 2 కూతురికి పొరపాటు ఇంకో 3 కూతురు పుట్టేశారంట. వాళ్ళ పేర్లు ఏంటో తెలుసా? చాలా అన్నమాట. చదవండి ఎవరైనా. 30:15 అంటే ఇంకా చూస్తున్నారు. సామెత గ్రంథం 30. మీరు తింటున్నారేమో, నేను చదివేస్తానండి. మీరు ఏ రిఫరెన్స్ చెప్పినా చదివేస్తాను. మీరు చదివితే 100 అని తెలుస్తుంది అని అంతే. సాగదీత జలగకు అంటారు. మాకు జలగ సాగుతుంది అని తెలుసు, మీరు సాగదీకి. జలగకు అది బాగా చదవాలి. ఇమ్ము అన్న కూతుర్లు 2 కలరు. ఆ 2 కూతురికి 3 కూతురు పుట్టారట. తృప్తి పడనివి 3 కలవు. అసలు ఆ 3కి 4 కూతురు పుట్టారట. చాలా అని అంటాడు 4 కూతురు. చెప్పండి ఆ కూతురు పేరేంటి? చాలును అనడవి అవేమనగా. మొదటి కూతురు పేరు చెప్పు. పాతాళం. చెప్పండి. పాతాళం తెలుసా మీకు? మీకు లోకాలు ఎన్ని ఉంటాయి తెలిస్తే, మనం మా లోకంలో ఉన్నాం. పైన 7 లోకాలు, కింద 7 లోకాలు ఉన్నాయంట. తెలుసా మీకు? అతల సతల తలాతల పాతాల మహాలోక అనంట. భూమి కింద 7 లోకాలు ఉన్నాయంట. ఏ లోకానికి వెళ్ళాలో మనుషులు తెలియక మధ్యలో భూలోకంలో మహాలోకంతో బతికేస్తున్నాం మనం. ఆమె అర్థమవుతుందండి? అమ్మా ఒక కూతురు పేరు చెప్పండి. మొదటి కూతురు పేరు పాతాళం. అంటే పాతాళం అంటదట. ఎంత మందిని రమ్మంటదట. పరలోకం మాట్లాడరా? పరలోకం ఎంతమంది అయినా వెళ్ళొచ్చా? అబ్బా, దానికో సంఖ్య కూడా ఉంది. వారు మాత్రమే వెళ్తారు. ప్రభువా ఆడు చేత కొన్ని నీళ్లు పంపించు, బొట్టుడు నీళ్ళు తాగేసి తృప్తిపడి ఒకసారి కింద కూడా పంపించు. నాకు 5 అన్నదమ్ములు ఉన్నారు, ఉందా? వెళ్ళేసి వాళ్ళు కూడా ఎక్కడుంటారంటే గుర్రపాలెంలో 4 ఇక్కడ ఎక్కడ అయ్యారు, రాజపూడిలో ఒకడును, ఈ ఊర్లో ఒకటి. వెళ్ళేసి అలా బండేసుకుని సువార్త చెప్పేసి ఆవలించకండి. మీరు ఎవరు ఆవలిస్తున్నారు? ఎర్రచేరగా మీరే. అమ్మా నేను ఎవరో ఒకరు ఆవలించే ఆవిడకి తగలలేదు, మిగిలిన మామూలుగా ఉండాలి. ఆవలించకాక ఇంకా చాలా టైం ఉంది. మీరు ఇప్పటి నుంచి ఆవలించారంటే ఏమో ఆవలింత అక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చేది. నేను పడుకుంటే పరిస్థితి ఏంటి? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడేమో చెప్పండి. పాతాళం ఎంతమందినైనా రమ్మంటది, పరలోకం రమ్మంద. అందుకని నేను వెళ్ళి సువార్త చెప్పి వచ్చేస్తానైనా అన్నాడట. అప్పుడు దేవుడు అన్నాడు, అక్కడ వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి వచ్చేట్లేదు. అక్కడ గుర్రపాలలో వాక్యం చెప్పడానికి యాకోబు గారును, రాజమండ్రిలో వాక్యం చెప్పడానికి అరే ఉన్నారు కనుక వారు ఇప్పటికీ ఇలాంటి సువార్త కొట్టలు పెట్టి వాక్యం చెప్పాడు. సరిగ్గా మార్మాసి పొందాడే వస్తాడు, లేకపోతే కంగారు పడుకోడు నీ దగ్గరికి వచ్చి. దేవుడి స్తోత్రం కలిగిన గాక. అది వినడం వల్ల కలిగే విశ్వాసం. దేవుడి స్తోత్రం. 7 వరకు అర్థమైన స్తోత్రం చెప్పండి. ఒకటమాట పాతాళం సంఖ్యలు ఎదురా ఎంతమంది అయినా వెళ్ళొచ్చు. రానే దానికి చెప్పడం హౌస్ఫుల్ బోర్డు ఉండదండి. దేనికి? వండర్ఫుల్. మీకు అర్థమైంది. రెండవది బాగా చదవాలి. ఖనని గర్భము. ఏ గర్భం చెప్పండి? కన్న గర్భానికి ఖనని గర్భానికి ఎవరైనా తేడా చెప్పండి. కన్న గర్భానికి ఖనన గర్భానికి తేడా చెప్పండి. మొగోళ్ళు ఎవరైనా మాట్లాడుంటే తన్నిద్దు. మీకు అవసరం ఏంటది? అడో చెప్పాలి. చూస్తున్నాను ఎవరైనా మొగోళ్ళు ఒక్కరు మాట్లాడితే అయిపోయిందండి. అవునా? చెప్పండి అక్క. పిల్లలకి అన్నారు కదండి, మా అక్క 3 అన్నారు కుమార్తెలు. ఇంకా వేదన. కనని గర్భం అంటదట. వదిని నీకు ఎంతమంది పిల్లలు?
మొన్నే 6 పిల్లలు పుట్టారు, ఆపరేషన్ చేయించేసుకున్నాను అందనుకోండి. కనని గర్భం అంటదట. 6 చేయించేసుకున్నావా? నా గర్భం దేవుడు తెరితే 10 మందిని వరుసపెట్టి కంటానంటదట ఈ గర్భం. ఎందుకంటే ఆ నొప్పి ఎవరికి తెలియదు. కానీ ఒక పిల్లని కనడం కష్టమా సులువా? చాలా కష్టం. ప్రసవ వేదన పడు. మేము చూస్తాం కదా పాస్టర్ గారు, ఆ పిల్ల జనరల్ హాస్పిటల్ కిటికీ కాడ ఉండి పాస్టర్ గారు పక్కన ఉండాలంటారు. కానీ ఇటు అలా ఆయన కూడా వెళ్తాం పాస్టర్ గారు. ఎందుకంటే ప్రార్థన చేస్తారు కదండి. నేను ఆ కిటికీ ఉండి పర్లేదు రా చల్లి ఒక అరగంటలో చేస్తారు. మీరు నమ్మరు, ఒకసారి 1 గంట రాత్రికి ఆ పిల్లకి చాగళ్ళు ఇచ్చామండి. ఆ పిల్లని 1 గంట రాత్రికి అన్ని ఈ పిల్ల మా ఆయన అంటలేదు, ఇంకో దేవుడాన్ని కూడా అంటలేదు. పాటగారు పాటలు చేయండి, పాటగారు పూజ చేయండి, ఇప్పుడు పాటలు చేయాలంటే బాగుంది. మా చెప్పలే మీకు ఏం తెలుసండి, మాట్లాడరా. ఇప్పుడు ఇంకో మాట చెప్పనా, పుసుక్కులు 1 గంట రాత్రికి యాకోబ్ పాస్టర్ గారు కానీ విక్టర్ బాబు గారికి ఫోన్ ఎక్కలేదు అనుకోండి, ఈ ఫోన్ కాల్ బెల్లంపల్లి వెళ్ళిపోద్ది. యాకోబ్ గారు చేర్చకూడదు, నువ్వు కూడా పాస్టర్ గారు అబ్బాయి అర్థమవుతుందా అక్క? అర్థమైందా? ఇప్పుడు ఫోన్ ఎక్కడికి వెళ్ళిపోద్ది? బెల్లంపల్లిలో సతీష్ కుమార్ గారికి వెళ్ళిపోద్ది. మా తెప్పలు అలా ఉంటాయి. అందుకని ఎప్పుడైనా ఫోన్ వేస్తారు. కొట్టాడు పాస్టర్ గారు గట్టిగా చెప్పట్లే. మీకే ఎప్పుడు పడితే చేసేచ్చు అనుకుంటారు. ఒక ఆవిడ ఫోన్ చేస్తుందండి నాకు రాత్రి 2 గంటలకి, 5 రోజులు తలపోటు వచ్చేస్తుంది, కోపం వచ్చింది. దాని ప్రార్థన తలపోటు తగ్గించింది. అది నా బాధ. అర్థమైందా? ఆవిడ ప్రార్థన ఆవిడ తలపోటు తగ్గించదు. అందుకోసం విశ్వాసం మా విశ్వాసం. హల్లెలూయా. తలపోటు కూడా తగ్గదా నీ ప్రార్థన? మాట్లాడదమ్మా. మరి ఆ తలపోటు కూడా పాటల గారికి ఫోన్ చేయాలా? ఎంతపోతే బెల్లంపల్లి వెళ్ళిపోతుంది. వందలం మీ అందరికి వందాలండి. ఎలా ఆడతారండి మా ఊర్లో వందాలు. అందుకని మేము ఎంత కష్టపడుతున్నాం తెలుసా? మా పాస్టర్ గారు ఎంత కష్టపడుతున్నారో తెలుసా? మీరు ఎదిగితే అర్ధరాత్రులు ఫోన్ చేయండి నువ్వు. అర్థమవుతుందా? అప్పుడే వచ్చి పాపం కోటానికి వెళ్ళి నిద్రపోతారు. అవునా? 1 గంటకు వస్తామండి కోట. ఇప్పుడు వెళ్తాను ఎంతవరకు చెప్పండి మీరు? ఇప్పుడు వెళ్తాను. ఇప్పుడు ఆల్రెడీ 11 అయిపోతుంది. కానీ చెప్పి మాట్లాడుకుంటే 11:30 బయలుదేరితే 12:30 పడుకుంటారు 1 గంట. అప్పుడే నిద్రాడుతూ ఉంటది. అప్పుడు బెల్లం మోగినట్టు మోగుతుంది. ఎత్తపోయామా చెప్పండి? బెల్లపల్లి పడాలి. దేవుడి స్తోత్రం. అందుకని మీ అందరికీ వందనాలమ్మా. గమనించండి, 2వ కూతురు పేరు ఏం పేరురా? కనని గర్భం అలా అంటదట. ఏమంటదే? రాని ఎంతమందిని కంటదట. పాప నొప్పి ఆ గర్భానికి తెలియదు. అందుకని ఈ మాటకు గుర్తు పెట్టుకోవాలి. ఎందుకు తెలియదు తెలుసా? లేయా దేశించబడుట దేవుడు చూచి అని ఉంది. కనుక కనని గర్భం ఎవరు మనం తప్పు అనకూడదు, కానీ జస్ట్ అక్కడ ఉంది కాబట్టి చెప్పాల్సి వచ్చిందన్నమాట. కనని గర్భాలు తెరవబడును గాక. ఆమేన్. సొంతు లేని వారిని ఇల్లాలుగా దేవుడు మార్చును గాక. ఇదే నా బ్లెస్సింగ్స్. ఓకే, నా అపరాధం ఇక్కడితో పోయింది. 3వ మాట ఎక్కడా పెడుతున్నారా? గట్టిగా చదవండి. నీరు చాలును అనని భూమి అని చదవాలి. నీరు చాలును అనని భూమి. అంటే ఏటై గారు ఇది ఏం నానిపేరా? కొంచెం భూమి యాకోబ్ గారు ఏం నానిపేరండి? నానిపేరా? ఏదో వాటర్ సొక్క కనపడతలేదు. మీకు మాట చెప్పనండి, ఇన్ని తుఫాన్లు వచ్చాయి ఇప్పటికి. వచ్చాయి రాలేదా? చెప్పండి. హుదూద్ మొత్తం వైజాగ్ అంతా మాట్లాడరండి. హుదూద్, లైలా, తుఫాను పేర్లు. అమ్మా సినిమా యాక్టర్ల పేర్లు కాదండి. ఓకే, మీకు తెలియకపోతే ఎలాగ నేర్చుకుంటారు. ఆయన ఎవరో వచ్చి లైలా అన్నాడు అంటే చెప్తున్నాయి. చెప్పాలి వాళ్ళకి. హుదూద్ తుఫాను 2, లైలా తుఫాను మధ్యలో అనకండి. మళ్ళీ తర్వాత ఇంకో తుఫాన్ పేరు చెప్పండి. నీలం. తెలుసా? నీలం తుఫాను వచ్చిందండి. నీలం. ఇలాగా చాలా తుఫాన్లు వచ్చాయి. సునామీ. ఇంత వర్షం వచ్చేసిందే, రేపు ఎండాకాలం మొత్తం ఒక నీళ్ళు దొరకవు ఇక్కడ. ఎందుకో తెలుసా? భూమి అంటదట ఎన్ని నీళ్ళైనా రానే. మన కూతురు పేరు చెప్పండి. రానే రానే అంటదంటే భూమి. అర్థమైందండి? అర్థమైంది. ఎన్నోది? 3. 4వ మాట చాలును అనని అగ్ని. ఒకసారి అగ్నికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అగ్ని గొడవ ఏంటో చెప్తాను. అది చాలా బాగుంటది. అగ్ని అంటే నిప్పు మంచిదా చెడ్డదా? గట్టిగా చెప్పండి. పర్లేదు. ఎవరంటారు అక్కడికి? ఎవరైనా మనమే చెప్పండి. అగ్గి మంచిదా చెడ్డదా? నిప్పు మంచిదా చెడ్డదా? మాట్లాడతలేదు ఎట్టండి ఎవరన్నా. మంచిది మంచిది, చెడ్డది చెడ్డ. అక్క మీరు బాగా చెప్పారు, కానీ నేను చెప్పేలా చెప్పలేదు. అది బాధ. దాన్ని క్రమంగా వాడుకుంటే మంచిది, తేడాగా వాడితే చెడ్డ. అప్పుడప్పుడు దాని నోట్లో ఎందుకు నూరెట్టావు అంటాడు ఒక్కొక్కడు.
మామూలుగా ఉంటే బాగానే ఉంటుంది, నోరెడితేనే ఇలాగైపోతుంది. అలాంటిది అనమాట అగ్ని. మీకు ఎక్కడైనా ఉన్నారో పక్కన అంటే వారు నోరు అగ్ని వంటిది కాదా అన్నాడు. అని తెలుసా మీకు? అర్థమైందమ్మా? నిప్పుని ఎంతవరకు వాడాలో. నిప్పుని మంచిదండి, నిప్పు చాలా మంచిది. మన వాడు కూడా రాక తగలడిపోతుంది. కానీ ఆమె నాన్నరా నిప్పు చాలా మంచిదండి. అలా వెలిగితే కుక్కరు ఉడికిపోద్ది. ఆమె అవునా కదా? అలా వండుకుంటే కట్టెల పొయ్యి బోళ్ళు వంట చేసుకోవచ్చు. అది నిప్పు గొప్పతనం. అలా కాకుండా చెప్పండి, దాంతో సిగరెట్ వెలిగించుకోవచ్చు. మాట్లాడండి, ఇలా పట్టుకెళ్ళి అలా ఇంటిపై పడేయచ్చు. అవునా కదా? నిప్పులో ఉన్న గొప్పతనం ఏంటో చెప్పనా? క్రిస్మస్ కి మీ అందరికీ అయ్యగారి కొవ్వొత్తులు ఇస్తారా? వెలిగించమని వెలిగిస్తారు. ఎన్ని కొవ్వొత్తులు వెలిగిస్తారు? మొత్తం 100 అయ్యగారు వెలిగించేస్తారా? మాట్లాడరా? అయ్యగారు ఎన్ని వెలిగిస్తారో చెప్పండి. అది కావాలి నాకు. అయ్యగారు ఒకటి వెలిగిస్తారో ఆ ఒక్క కొవ్వొత్తు ఇన్ని కొవ్వొత్తులు వెలిగించేస్తుంది కదా. ఆమెనండి. కనుక గమనించాలా, అగ్గి ఎన్నైనా అంటించగలదండి. ఆమె మీకు ఉదాహరణకు ఒక మాట చెప్పనా? ఉదాహరణకు ఒక్క మాట చెప్పనా? లాస్ ఏంజల్స్, అమెరికా. విన్నారా? అమెరికాలో వెరీ రిచ్ ఏరియా ఇన్ ద అమెరికా. లాస్ ఏంజల్స్ సినిమా యాక్టర్లు ఉండే ఏరియా, డబ్బులు ఉన్న ఏరియా, కోటేశ్వర్లు ఉన్న ఏరియా. బతుకు దేవుడా అని చంకలో పెట్టుకుని బ్యాగ్ పెట్టుకుని పారిపోయే సినిమా యాక్టర్లు తెలుసా? ఆ ప్రాంతం పేరు లాస్ ఏంజల్స్ అని ఉంది. ఆ ఏంజల్స్ లో చిన్న నిప్పు ఎందుకు పడిందో తెలీదు. ఆ నిప్పు వల్ల మొత్తం ఆ ప్రాంతం అంతా కాలిపోయింది. ఒక్క నిప్పు అడవినంతా కాల్చినట్లు బైబిల్లో కూడా ఉందన్నమాట. ఒక్క నిప్పు రవ్వ అడవిని కాల్చినట్టు మొత్తం కాలిపోయింది. ప్లీజ్ అండి, దండం పెట్టి అడుగుతున్నాను. చాలు అన్నదంట ఆ భూమి. చాలును అనని. ఇప్పుడు చెప్పండి, తృప్తి లేదు వాటికి. చెప్పాలి, మనకు ఉందా లేదా తృప్తి? మన తృప్తి ఏంటో తెలుసా? ఎంత దేంట్లో ఉంటే దాంట్లో తృప్తి పరచబడాలి. దేవుడి స్తోత్రం. చెప్పండి. ఇప్పుడు ఇందాక అయ్యగారు ప్రార్థన చేస్తూ ఒక మంచి మాట అన్నారు, ఆరాధనలో మాట అన్నారు, ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం. మరి మీరు ఏం ఊహించారో నాకు తెలీదు. అయ్యగారికి ఆహ్లాదకరమైన వాతావరణం అక్కడ కనిపించింది. అదే తృప్తి అంటే. కొట్టాలి గట్టిగా చెప్పట్లో. మనం ఎలాగున్నామో దాంట్లో తృప్తి పరచబడితే అంతకన్నా సాటిస్ఫాక్షన్ గా లైఫ్ మరొకటి ఉండదని ప్రభు పేట మనం చేస్తా ఉన్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. రండి శతాధిపతి దగ్గరికి వద్దాం. అప్పుడప్పుడు మధ్యలో అలా వెళ్తా ఉంటాను, మళ్ళీ లైన్లోకి వచ్చేద్దాం. దేవుడి స్తోత్రం. ఎక్కడున్నాం? కుర్చీలో కూర్చున్నాం అనకండి. ఎక్కడున్నాం అంటే శతాధిపతి దగ్గర ఉన్నాం. వాడు ఎలాంటి వాడట? మన యోగ్యుడు. రెండో మాట, వాడు మన ప్రజలందరినీ ప్రేమిస్తున్నాడు. తర్వాత మాట కంటిన్యూ. మనకి ఓ మంచి మందిరాన్ని కట్టించాడయ్యా. స్తోత్రం చెప్పాలా? ఏం కట్టించాడట? మొదటి మాట చెప్పండి, యోగ్యుడు. రెండో మాట, అందరినీ ప్రేమించాడు. మూడో మాట, మనందరికి ఏం కట్టించాడు? సమాజంలో తానే కట్టించను అని ఆయనతో చెప్పి మిక్కిలి యేసయ్యను చెప్పాల బతిమాలు కొనిరి. ఎవరి విషయమై? నేను మాట చెప్పనండి, నువ్వు మంచి చేసేవనుకో, నువ్వు రాకపోయినా నీ మంచి నీ వెనకాల వస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కానీ ఆ వ్యక్తి రాలేదు, కానీ ఆ వ్యక్తి చేసిన పనులు ఎవరి వరకు వచ్చాయి? యేసయ్య వరకు. నా మాట అర్థమైన స్తోత్రం చెప్పండి. మంచాన పడ్డ వ్యక్తి రాలా, మంచాన పడ్డ వ్యక్తి చేసిన పనులు యేసయ్య వరకు వచ్చాయి. నా తమ్ముడు, చెల్లి, సోదరు, నువ్వు మంచి చేసావనుకో అదే వాళ్ళకి కనపడదు, కానీ ఎవని క్రియలు వాని వెంట. అతని క్రియలు పనులు ఎవరి వరకు వెళ్ళాయి? యేసయ్య వరకు వెళ్ళాయి. అప్పుడు యేసు ప్రభువు దగ్గర అన్నారు, నీ వలన మేలు పొందుటకు ఇతడు యోగ్యుడు. ఇదే నా పాయింట్ వేళ. మేలు పొందుటకు యోగ్యుడు. మేలు పొందాలంటే ఏముండాలి? యోగ్యత ఉండాలి. మేలు పొందాలంటే యోగ్యత ఉండాలి. ఏం యోగ్యత ఉండాలో కొన్ని విషయాలు, మేలు పొందాలంటే ఏ యోగ్యతలు ఉన్నాయో ఒక 3-4 విషయాలు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. తప్పకుండా శతాధిపతి దగ్గర పనివాడికి చేసిన కార్యాన్ని ఈ ప్రాంతానికి మీకు దేవుడు జరిగించును గాక. ఆమేన్. దేవుడు స్తోత్రం కలుగును గాక. ఆ ఇంటి సంగతులన్నీ, పొరుగింటి విషయాలన్నీ, ఇక్కడ మాటలు అక్కడ చెప్పి మంచిన చెడుగా తిప్పి, ఇక్కడ మాటలు అక్కడ చెప్పి మంచిన చెడుగా తిప్పి, రచ్చగొట్ట పనులే మానమ్మా, రచ్చగొట్ట మాకే చిన్నమ్మా. మంచిగా ఉన్నోళ్ళను చూస్తే కన్నెర్ర చేస్తావమ్మా, హెచ్చింపబడుతూ ఉంటే అపనిందలు వేస్తావమ్మా. మంచిగా ఉన్నోళ్ళను చూస్తే కన్నెర్ర చేస్తావమ్మా, పడుతూ ఉంటే అపనిందలు వేస్తావమ్మా. తెంగిపు మాటలు కత్తులు దూసి చల్లగా గుండెలు కోసి, తెంగిపు మాటలు కత్తులు దూసి
మేలు పొందుటకు ఇతడు యోగ్యుడు. ఇప్పుడు ఒక మంచి మాట చెప్తానే, ఒక వాక్యం ఒక మంచి మాటని ముందుకు వస్తే అది నాకే అని స్వీకరించాలి. ఆమె ఒక నేను బలవంతం పెట్టే మాట ఏదొచ్చినా అది కూడా నాకే అని స్వీకరించాలి. కొంతమంది మంచి అంతా స్వీకరిస్తారు, మిమ్మల్ని గద్దించే మాట, మీకు బుద్ధి చెప్పే మాట ఏదైనా వచ్చింది అనుకోండి, నాకు గది నీకే, ఇది చెప్తున్నాడు నెక్టర్ బాబు, నాకు గది నీకే. వారి హృదయ పుస్తక కార్యాల్లో ఉంది, వారి హృదయంలో కొవ్వు పట్టే తెలుసా. కొవ్వు పడితే జారిపోద్దా ఉంటుందండి. కొవ్వుని కరిగించాలంటే మా ఊళ్ళో నిప్పు పెట్టేస్తారు. మీ ఊర్లో నిప్పు వాక్యమే. ఆ నిప్పు పెట్టడానికి వచ్చాను ఇక్కడికి నేను. ఆమె ఈ కొవ్వు అంతా కరిగిపోవును గాక. మొదటి మాట చెప్పండి, మేలు పొందడానికి ఏముండాలా? యోగ్యత. అతనిలో ఉన్న మొదటి యోగ్యత చెప్పండి, అందరినీ ప్రేమిస్తాడు. రాసుకోండి మొదటి మాట, అతడు అందరినీ ప్రేమిస్తాడు. ఆమె అందరినీ ప్రేమిస్తాడు. అందరినీ ఎందుకు ప్రేమిస్తాడు తెలుసా? అందరినీ ప్రేమించడానికి, దేవుడి స్తోత్రం కలుగును గాక. అందరినీ ప్రేమించడానికి, అందరి వల్ల కాదు, దేవుడికి స్తోత్రం. అందరినీ ప్రేమించాలంటే అదొక యోగ్యత అంటది బైబిల్. ఏముండాలండి? యోగ్యత. అందరినీ ప్రేమించాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఈ వెక్టర్ బాబు గారు వచ్చి అందరినీ ప్రేమించమన్నాడని ఇంక అదే పనిగా పెట్టుకుని మాట్లాడలే. మళ్ళీ ప్రేమ అంటే మామూలు ప్రేమ కాదు. ప్రేమ అంటే మీరు అనుకున్న ప్రేమ కాదండి. ప్రేమ అన్న మాటకి అర్థం చెప్పనా? క్రియ అనండి. నేను చదివిన భాషలో చెప్తాను, విత్ ఎవిడెన్స్ బైబిల్తో చెప్తాను. ప్రేమ అంటే అర్థం చెప్పండి, క్రియ. క్రియ అంటే ఏ చెప్పనా? దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను, అక్కడ వరకు అర్థమైంది కదా. కాబట్టి తన కొడుకుని బలిగా ఇచ్చాను. ఇప్పుడు ప్రేమ ఏమిచ్చింది? బలి ఇచ్చింది. ఇప్పుడు ప్రేమలు ఎలాగుంటాయి? ఆ మధ్యన వాట్సాప్ లో చదివామండి. ఏమని చదివామని తెలుసా? నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను తెలుసా. ఇలా చూడాలి, నేను నిన్ను చాలా ప్రేమిస్తాను తెలుసా. ఆ పిల్ల అన్నదంట, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే మీ అమ్మ గుండెకే పట్టుకొచ్చే అన్నదంట. విన్నారా? ఈ మధ్యన వాట్సాప్ లో చదివింది. ఈడు వెళ్ళిపోయి వాళ్ళ అమ్మని చంపేసి గుండెకే పట్టుకొచ్చేదంటే జారి పడిపోయిందంట. చాలా మందికి అర్థమవుతుంది. విన్నారు? గుండెకి జారి పడిపోతే ఆ గుండెకే అన్నదంట, కుడుక జగత్తున్నా అందంట. ఏడిదే కుడుక జగత్తున్నా అందంట. వాడికి మనసంతా బాధ కలిగి మా ఆవిడ చంపి తీసుకురమ్మంది, కానీ చచ్చిపోయిన మీ అమ్మ కూడా నాకోసం ఆలోచిస్తుందని అమ్మ అని ఏడిచాడట. ఇది కథ జాగ్రత్తగా. ఇప్పుడు ప్రేమ అంటే చెప్పేది కాదు, ఇచ్చేది. ఆమె ప్రేమ కొంతమందికి తెలియదు. నేను దీన్ని ప్రేమిస్తున్నాను తెలుసా అంటాడు. నా మనసుకి ఎప్పుడు ఇచ్చేసాను తెలుసా అంటాడు. అసలు ఇచ్చేయడానికి ఆడేవాడు ఇవాళ అనకూడదాక బాబు. నన్ను అంటుంది తీసుకోవడం నువ్వెవడం నల్లు నేనెవరి. నేనేదో మాట సబ్బుకి ఇచ్చేదానికి ఆ పిల్ల ఎవరంటే నన్ను అంటుంది అక్క. వెళ్ళామా నాకు ఒకళ్ళు తగులుతూ ఉంటారు, ఎవరో ఒకళ్ళు తీసుకోవడం నువ్వెవడరు అంటారు. నేను ఎవరు తీసుకుని అలా తీసుకుంటే మరి ఆవిడ ఇంటికి రాలేదు. దేవుడి స్తోత్రం చెప్పండి. అసలు ప్రేమ అంటే చెప్ప, ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలవలేనిది, నిజము దేనిని నమ్ము అది అందించలేనిది. ప్రేమ యేసుని. ప్రేమ గురించి ఇలాంటి పాటలు ఎవరు పాడతలేదండి ఇవాళ. ఇంకో మంచి పాట పాడిన తమ్ముడు ప్రేమ గురించి. మంచి పాట నాకు ఇష్టం, నాకు ఇక్కడ కొట్టే పాట ఒకటి ఉంది ప్రేమ గురించి. పాడినా? ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలుగు అందని ప్రేమ నా యేసు ప్రేమ, ఊహకు అందని ప్రేమ నా యేసు, వెలుగు అందని ప్రేమ నా తండ్రి ప్రేమ. తరాలెన్ని మారినా యుగాలెన్ని గడచినా జగన మారనిది నా యేసు ప్రేమ, జగన మారనిది నా యేసు ప్రేమ. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ, ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలుగు అందని ప్రేమ నా తండ్రి ప్రేమ. స్తోత్రం. మాట మీరు అసలు ఒకసారి ఇంటికి వెళ్ళి మోకాళ్ళేసి
ఆ పాటల పుస్తకం ముందు పెట్టుకుని ఏడ్చానండి. ఆ పాట పెట్టుకుని పదాలు ఎంత బాగుంటుంది సార్. ఊహకు అందని ప్రేమ అండి. ఎవరు రాశారు కానీ నాకు ఆ పాట రాసిన వ్యక్తి నాకు తెలియదు కానండి. ఏడ్చానండి ఆ మాట పెట్టుకుని. ఎందుకు ఏడ్చాను తెలుసా? ఊహకు అందని ప్రేమ అని. మన ఊహలో ఏదైనా తెచ్చుకోవచ్చు. మిమ్మల్ని అందరూ ఇప్పుడు నేను అమెరికా తీసుకెళ్తాను. ఊహలో అమెరికా అయినా వెళ్ళొచ్చు, కానీ ఏసై ప్రేమ అందుకునేవాడు కొట్టలు గట్టిగా చెప్పా. వండర్ఫుల్. ఇప్పుడు మేము కళ్ళు మూసుకోండి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ముందుకు వచ్చినారు కానీ మీరు శంషాబాద్ వెళ్తారా? వెళ్ళరా? ఇక్కడ నుంచి ఈ మార్మూల నుంచి అమెరికా వెళ్ళిపోతారు, హైదరాబాద్ వెళ్ళిపోయి చూడు 66 నంబర్ 3647 ఫ్లైట్ నీ ముందుకు వస్తుంది. వచ్చింది గారు అప్పుడు ఆల్రెడీ వెళ్ళిపోయారు. ఎందుకంటే ఊహలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఊహించుకుని ఎక్కడికైనా వెళ్ళొచ్చు. వెళ్ళామా? అప్పుడప్పుడు పక్కడికెళ్ళకి అంటూ ఉంటాం కదా, లక్ష్మి కలితే ఈవిడ పెద్ద కాలు మీద కాలుసుకుని చెప్పేస్తా ఉంటుంది అందరికి. ఈవిడ కలితే ఈవిడే లక్ష్మి. ఊహకి ఏదైనా చేయొచ్చండి, కానీ ఏసే ప్రేమ ఊహకు కూడా అన్నమాట. కొట్టండి గట్టిగా చెప్పండి. ఎంత గొప్ప దేవుడండి యేసయ్య. ఒకరోజు ఈ పాట పాడుతూ అయ్యగారు, మీకు అబద్ధం నాకు రోజు బైబిల్ ఒక రోజంతా ఏడ్చానండి. శరణాలు చాలా బాగుంటాయండి. ప్రేమ గురించి పాట అంటూ నాకు ఇష్టమైందన్నమాట. ఈ 20 సంవత్సరాలు ఆ పాటేనండి. వేలకు అందని ప్రేమ. కొంతమంది అంటారు డబ్బులుంటే కొండ మీద కోతులు డబ్బులు ఉండాలి. నా కూడా అంటే గోకవరం రోడ్లో బోర్డు కోతులు, నువ్వు పట్టుకోలేదు. అప్పుడు పనికి మరి ఆడికి ఆ రోజు కోతి దొరకలేదు. ఆ మాట ఇప్పుడు వరకు వచ్చింది. అర్థమైందా? ఆడికి దొరకలేదు, నీకు కాదు. అంతే కదక్క. ఓకే. కోతులు కొండ ఎవడో పనికిమాలోడు అన్నాడు, డబ్బులుంటే కొండ మీద కోతులు వస్తాయి, డబ్బులుంటే రావు. గుర్తుపెట్టుకోండి. సంసోను 300 నక్కలు పట్టుకుని తోకలు ముడేసి దివిటీలు కట్టాడట. ఒక నక్క కట్టుకోండి మీరు చూద్దాం, మీ వల్ల ఉద్యమం. ఆడు మగోడంటే అర్థమైందమ్మా. కూతురు కూడా గమ్మున దొరకవు కదా, ఏదో కోతి మాటలు మాట్లాడతారు కానీ గుర్తుపెట్టుకోవాలి. రెండవ మాట ఇంకా ఊహకు వెలకు అందని ప్రేమ అనిల్ ధూరుభాయ్ అంబానీ గారి కొడుకు 350 కోట్లు కారు కొన్నాడండి మొన్న. ఎంత? ఆ పేపర్లో చదివాను. నా పుస్తకాలు పిచ్చుండండి, ఏది కనపడినా చదివేస్తాను. సినిమా వాల్ పోస్టులు కూడా చదివేస్తాను మీకు అన్న. ఎందుకంటే దాంట్లో కూడా నాకు ఏదైనా దొరుకుతుందేమో అని. ఆమె అప్పుడెప్పుడు నాగార్జున గారి సినిమా వచ్చింది, నేనున్నాను. సినిమా పేరు విన్నారో లేదా? సినిమా పేరు ఏంటి? నేనున్నాను సినిమా పేరు. ఇదే మాట బైబిల్లో చూపించిన మోషే ఐగుప్తుకెళ్ళి వెళ్తాను, ఫరో అడిగితే ఏం చెప్పమంటావు? ఇదే మాట, నేనున్నవాడను. ఈ మాట ముందే ఎవరిదే? అందుకని కొన్ని సినిమా పేర్లు. రక్షకుడు అని సినిమా వచ్చింది తెలుసా మీకు? ఎవరిదే? ఏసేది కాదు, ఏసేదంట చూసేసావుగానా? రక్షకుడు వచ్చిందండి, సినిమా పేరు రక్షకుడు అండి. ఎవరో ఆయన హీరో తెలుసు కదా నాకు. అబ్బాయిలు వందాలండి మాకు కలక. మరి నేనేదో అలాగనే నేను కూడా రాకూడదు, బయట పడిపోతున్నాను మీరు. దేవుడు స్తోత్రం. ఏంటంటే అవునా కదా, ఉన్నాయి లేదా పేర్లు? అందుకని కొన్ని పేర్లు నేను పుస్తకాలు పిచ్చోడిని, ఎక్కడికి వెళ్ళినా పుస్తకం తెస్తాను, వాల్ పోస్టులు చదువుతాను. ఇవన్నీ మనకు దొరికింది ఏం దొరుకుతుందా దాంట్లో అని చెప్తాను. ఇప్పుడు చెప్పండి, ఏదో చెప్పాను రెండో మాట. ఇంకోటి ఏదో చెప్ప వెలకు అందరి ప్రేమ. అనిల్ ధూరుభాయ్ అమ్మాయి గారి కారు ఎంతంట? ఎన్ని కోట్లు? 350 కోట్లు అంట. డబ్బులు ఉన్నాయండి, కోట్లు కోరుకుంటే. కారు గురించి చదివిన పుస్తకాన్ని చదివితే ఏం రాశాడో తెలుసంటే, దాని గురించి రాస్తూ వాటర్ ప్రూఫ్ అంట అనండి, సౌండ్ ప్రూఫ్ అంట అనండి, బుల్లెట్ ప్రూఫ్ అంట, ఫైర్ ప్రూఫ్ అంట. చెప్పండి నాకే కట్టాలి. వాటర్ ప్రూఫ్, సౌండ్ ప్రూఫ్, బుల్లెట్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్. వాటర్ ప్రూఫ్ అంటే నీటిలో పడ్డా దాంట్లో ఉన్నవాడు చావడం. సౌండ్, ఎంత సౌండ్ ఉన్నా చావడం. 3 బుల్లెట్ ప్రూఫ్, ఎంతమంది కాల్ చేసినా చావడం. 4వది ఫైర్, కాల్ చేసినా లోపల ఉన్నవాడు అంత. నేను పక్క నవ్వుకొని గుండె జబ్బు వస్తే మామూలుగా మళ్ళం అన్నమాట. ఆమెనండ్రే నీకు ఎన్ని ప్రూఫ్లు ఉన్నా
ఆయన దగ్గర ప్రూఫ్ ఉండాలి. కొట్టలు గట్టిగా చెప్పట్లా. ఆయన రక్షించకపోతే, ఆయన దీవించకపోతే ఆమె గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని వాని గాయములన్నీయో కట్టుచున్న వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. ఏ ప్రూఫ్ ఉన్నా ఆయన దగ్గర ప్రూఫ్ ఉండాలి. ఆమెన్ ఆమెన్. అవునా కాదంటారా? ఇప్పుడు అలాగా నువ్వు డబ్బులుంటే ఏదైనా కొనుక్కోవచ్చు. అందుకే అన్నాడు వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ. సరేనా? తరాలెన్ని మారినా యుగాలెన్ని గడచినా జగాన మారనిది నా యేసు ప్రేమ. కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం కాడ చదువుకోండి. కొండలు బద్దలు కొట్టే అంత విశ్వాసం ఉన్నను, ప్రవచించు కృపావరములు కలిగిన వాడనైనను, మర్మములు ఎలిగిన వాడనైనను, దేవదూతల భాషలతో మాట్లాడినను, కొండలు బిగిలించగల విశ్వాసము కలిగి ఉన్నాను, ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను. కొట్టలు గట్టిగా చెప్పట్లో. దట్ వాజ్ గాడ్స్ లవ్. అది మాత్రమే దేవుని ప్రేమ. ఒక అన్యుణ్ణి ప్రేమించిన ప్రేమ. ఈ రాత్రి వాక్యం వింటున్న సోదర సోదరి, నీ వలన మేలు పొందుటకు ఇతడు యోగ్యుడు. యేసయ్య దీవెన పొందాలనుకున్న వాళ్ళకి అది కులం లేదు, మతం లేదు, వర్ణం లేదు, వర్గం లేదు, హైట్ లేదు, వెయిట్ లేదు, జాతి లేదు, ఏది లేదు. ఆయన ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి దేవుడు సమస్తమును మేలుతో సమకూడే జరిగిస్తాడా. స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి ఇక్కడ ఉన్న వారులారా, ఈ మైలో వింటున్న వారులారా, ఒక్కసారి యేసయ్యని ప్రేమించి చూడండి. నిన్ను ప్రేమించి యేసయ్య ప్రాణం పెట్టాడే. ఎందుకని మనం యేసయ్యని ప్రేమించకూడదు? బైబిల్ శతాధిపతి కోసం మాట్లాడుతుంది బైబిల్. అయ్యా నీ వలన మేలు పొందుటకు యోగ్యుడు. వాట్ ఇస్ ద రీజన్? ఏంటి తెలుసా? అతడు నిన్ను, నీ ప్రజలను ప్రేమిస్తున్నాడయ్యా. ఆయన ప్రేమించే వారికి యేసయ్య మేలు చేస్తాడండి. ఒకసారి ట్రై చేస్తారా? ఎవరైనా యేసయ్యని ప్రేమించడం మొదలు పెడతారా? వేళ నుంచి యేసయ్యని ప్రేమించడం మొదలు పెడతారా? ముసలావిడండి, కూతురు చావు బ్రతుకులో ఉందండి, సమస్యలో ఉందండి ఆ ఇల్లు, చాలా బాధ ఉందండి ఆ ఇల్లు. ఒక శతాధిపతి దగ్గరికి వచ్చింది, రాజు గారి దగ్గరకు వచ్చింది. అయ్యా న్యాయం తీర్చు, న్యాయం తీర్చు, న్యాయం తీర్చుంటే పట్టించుకోవట్లేదు రాజుగారు. రోజు వస్తుంది, రోజు వెళ్ళిపోతుంది. 1 సంవత్సరం గడుపుంటుందా ఆయన దగ్గర. ఇసుకుపోయాడు రాజుగారు. ఇసుకుపోయేలా అన్నాడు, రే ఆవిడ గొడవట్టే చూడండి రా, రోజు వస్తుంది, చంపేస్తుందిరా బాబు అన్నాడు. బైబిల్లో ఉంది మాట, బైబిల్లో ఉంది మాట. అప్పుడు ఆ శతాధిపతి చెప్పిన సాక్ష్యం ఏంటి తెలుసా? ఆవిడ విస్తారంగా ప్రేమించింది కనుక ఆవిడ విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. గట్టిగట్టి యేసును ప్రేమించే వారికి క్షమాపణ ఉంది, యేసును ప్రేమించే వారికి రక్షణ ఉంది. నువ్వు ఇచ్చే కానుక ఇవన్నీ సెకండరీ. యేసును ప్రేమతో మొదలు పెడితే నువ్వు ఏదైనా దేవుడికి ఇవ్వగలవు. అవునంటారా కాదంటారా? ఒరే తమ్ముడు ఆ చైరత్ర బాగా, ఓ తమ్ముడు పిలిచి ఆ చైరత్ర అన్నాడు అనుకోండి, దేవుడి సేవ మీద ప్రేమ ఉంది అనుకోండి, 1 చైరత్ర అంటే 100 చైర్లు ఇస్తాడు. ప్రేమ ఉంటే. ప్రేమ లేకపోతే ఆ 1 చైర్ ఎక్కడానికి కూడా ఆడు 10 బత్తాలు మూసది బరువు ఉంటుంది. ఎందుకంటే ప్రేమ లేనుడు ఏ పని చేసినా బరువుగానే ఉంటది. ప్రేమించిన వాడు ఏ పని చేసినా తేలిగ్గానే ఉంటది. కొట్టాలు గట్టిగా చెప్పట్లో. అతడు ప్రేమిస్తే ప్రాణం పెట్టాడంటే నువ్వు కుర్చీ ఎత్తడం అంతా. ఆమేనంటారా? దేవుడి స్తోత్రం కలిగి. హల్లెలూయా. కనుక నేను ప్లీజ్ మిమ్మల్ని అందరినీ కోరుకు, ఈ సభ నీకు ఆశీర్వాదం అవ్వాలి, యోగ్యత సంపాదించాలా. అదే నా పాయింట్, ముఖ్య పాయింట్. నీ వలన మేలు పొందుటకు ఇతడు యోగ్యుడు అన్నాడే, పేరు రాయలేదు. అతడు అన్న చోట బ్రాకెట్ పెడదాం, దాంట్లో నీ పేరు ఉండాలి, నీ పేరు ఉండాలి, నీ పేరు ఉండాలి, నీ పేరు ఉండాలి. ఎస్ నా పేరు ఉండాలన్న వాళ్ళు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఎస్ నా పేరు బ్రాకెట్ లో ఉండాలి తండ్రి. నేను యోగ్యతను సంపాదించుకుని కోవటం ద్వారా విక్టర్ బాబా అని చెప్తున్న వాక్యం ఆ యోగ్యతనిచ్చును గాక. నువ్వు నిజంగా వింటే ఈ రాత్రి ఒక యోగ్యతని ఇంటికి పంపించిన దేవుడు ఇష్టపడుతున్నాడు. ఒకటి ఆయన ప్రేమించే వారికి. మనకు స్వార్థ రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చదువులో కూడా చదువుకుందాం. 8:28 అనుకుంటా. ద బుక్ ఆఫ్ రోమ్ చాప్టర్ 8. దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పం చెప్పిన ఆమేన్ సమస్తమును సమకూడి. ఎగ్జామ్స్ రాసావా? సమకూడిపోతావు.
ప్రయత్నిస్తున్నావా? సమకూడిపోతావు. నీ బిడ్డలకు సంబంధాలు చూస్తున్నావా? సమకూడిపోతాయి. అది సమకూడడం అంటే. అయ్యగారు మందిరం కట్టబడతారా? నేను చెప్తాను, అయ్యగారు ప్రవర్తిస్తున్నాను. సమకూడిపోతాయి. ఆయన ప్రేమించి వారు చట్ట అన్ని సమకూడిపోతాయటండి. ఎలా కట్టగలిగాము? ఇందాక అమ్మగారు అంటారు చాలా భారం అయ్యారు, చాలా భారం. అక్క మాట్లాడుతుంటే నా మనసంతా ఈ మాట ప్రేరేపిస్తుంది. సమకూడిపోతాయి అక్క. దేవుడు సమకూర్చేస్తాడు, సమకూరుస్తాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఉద్యోగం వదిలేసినప్పుడు నన్ను అన్నారు, మా అమ్మ నన్ను అన్నమాట, నువ్వు నాకు పుట్టలేదురా, చచ్చిపోయావు అనుకుంటాను. నాకు పిల్లలు ఇవ్వడానికి మా అక్క, సొంత అక్క, ఆడికి ఎవడెత్తారు పిల్లలంద నన్ను ఎవరందండి. ఎందుకంటే తాడు లేదు, ఉద్యోగం ఉంటే ఎవరైనా ఇస్తారు. తాడు బంగారు లేడికి ఏమి ఇస్తారు? మనం అప్పటికే పెద్ద రచ్చ బ్యాచ్. ఎక్కడ కోరి మార్కెట్ మీద పండుగడు అంటే కొంచెం అడావిడి, నన్ను పండు అంటారులేండి, కొంచెం అడావిడి ఇద్దరు ముగ్గురు అనేసిన కేసులు ఎడుతున్నాయి. ఇలాంటి స్థితిలోంచి దేవుడు పిలుచుకుని పక్కకి వెళ్ళిపోతే ఊరుకుంటాడా? ఇలాంటి పిల్లలు ఎవరు ఇస్తారు? పిలిచి ఇలాంటికి ఇస్తారా? మాట్లాడరామా? ఎందుకు ఇస్తారా? సొంత అక్క ఎవరిదంటే బయట వాళ్ళు ఇస్తారా? అలాగే అందరూ చీకొట్టారండి. మా నాన్నగారు 2 వరకు నన్ను వేసుకున్న బట్టలు 2 రోజులకోసారి 3 రోజులకోసారి మార్చిపోలేమండి ఫ్రెండ్స్ కదా. ఇప్పుడు ఏమండి భోజనం చేస్తారంటే 10 రూపాయలు ఎవరు కానీ ముందు ఎంతారో ఎంచరా మాట్లాడరా? బొమ్మకు మధ్య డబ్బులు ఎవరండి? కావాలతో ₹1 ఇస్తాను. ఆకలికి ఎవడంటాడు? అలాంటి బ్యాచ్ నుంచి బయటకు వచ్చారండి. ఎవరి పిల్లలు ఇస్తారండి? నిజంగా నేను చెప్పనా, ప్రభువు నమ్ముకున్నాక నేను స్థిరపడి రాజమండ్రి చెప్పాను కదా, సీతంపేటలో అక్కడే సైట్ కొన్నామండి. సీతంపేటలోనండి నేను డ్రమ్ పట్టుకుని ₹250 గ్రాండర్ సైకిల్ కొనుక్కున్నానండి. రోజు కూలి పనికి వెళ్ళేవాళ్ళు. విక్టర్ బాబు గారు సాక్షి వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఇవాళ రాజమండ్రిలో పెద్ద పెద్దలతో పోటీ పడి చేస్తున్నాను పరిచయం. ఇలా పట్టుకుని అల్లెలు స్తుతి మేము పాడిన రోజుల నుంచి అప్పుడే అన్నారు పిల్లల్ని. నేను నా భార్య ఇప్పుడు BSc BEd కంప్యూటర్ చేసిందండి. అమ్మాయి పెద్ద చదువుకున్న పిల్లలు ఎలాగెత్తారు? ఏమన్నా అన్నారు, కొంచెం స్థిరపడ్డాక దేవుడు నన్ను వాడుకోవడం మొదలెట్టాక అప్పుడప్పుడే నూనెకు మీసాలు నవ్వుతున్న యవనంలో అప్పుడే తిరిగేసేవాడి. చాలా ఊర్లు సైకిల్ మీద స్వార్థకి వెళ్ళిపోయేవాడి అండి. ఎలా పెట్టలేదు? ఇప్పుడు మీ మధ్య కారు వేసుకొచ్చాను ₹10 లక్షల కాదు, అప్పుడు సైకిల్ వేసుకుని స్పీకర్గా వెళ్ళిపోయేవాడి. వెళ్ళిపోతే అప్పుడు చూసి నేను స్థిరపడ్డం చూసి మా బావగారు స్కూల్ హెచ్ఎం గారండి. మా బావగారు హెచ్ఎమో బావ అర్జున్ గారు అందరూ బాగున్న వాళ్ళే. ఇలాంటి పనికి ఎవరెత్తారు? ఎంత ఉంటే మాత్రం అక్కకి ప్రేమ ఉంటుంది కానీ పిల్లలు ఎవరు అక్క ఇద్దామన్నా బాగా ఎవరవాడు నా కూతురు అడిగి అంటాడు కదా. అలాంటి బ్యాచ్ లో నుంచి ఈ రోజు చెప్పాలి, నేను స్థిరపడ్డాక మీకు అబద్ధం నాకు నిజం. ఎప్పుడైనా అడగండి మా పాస్టర్ గారిని చెప్తే, 2 అక్కలకి 2 ఆడ బొమ్మల్లాగా ఉంటారు. 2 పిల్లలను 2 పిల్లలు 2 అక్కలు ఒక రోజు కొడుకుంటారంట. నా కూతురు ఇస్తాను, నా కూతురు ఇస్తాను. నాకు అది నా వరకు వచ్చింది. ఎవరి కూతురు చేసుకోమను. దేవుడి స్తోత్రం. తర్వాత మహాకృపను బట్టి మా అమ్మగారి ఇష్ట ప్రకారంగా మొత్తానికి చెన్నక్క గారు అమ్మాయిని చదివించారులేండి. నన్ను కొంచెం ఖర్చు పెట్టి ఆ పాపం చేసుకుని చాలా ఒబీడియన్స్ అమ్మాయి. దేవుడు మహాకృప చేత నాకు ఎవరు సూట్ అవుతారో మరి అందరికీ మంచి భార్యలు వస్తారండి. ఇలా కూడా దేవుడి స్తోత్రం చెప్పండి. మంచి వాళ్ళు అందరికి వీలు అవుతుంది. ఎక్కడో కొట్టింది వస్తుంది. మీరు ఏం చెప్పవు? 100 మాట్లాడుకోవాలి, లేకపోతే ఎవరు ఉంటారండి? అదే అవునే కదా బాబు గారు చెప్పండి, బెదలు చెప్పండి. ఆడు దౌర్భాగ్యం తిరిగి బాబు ఒంగిలు ఉంగిపోయి పిల్లలు వస్తూ ఉంటుంది. నేను అనుకుంటా ప్రభు ఎందుకంటే ఇలా చేతకొస్తాను, ఆడికిలాంటి భార్య వస్తే తన్ని కూర్చోబెట్టి వస్తుంది కదా అనిపిస్తుంది. కానీ దేవుడు ఎందుకో మహానుభావుడు, నాకు కానీ నా టైప్లో ఉన్న భార్య వస్తే ఇప్పటికి సేవ లేదు, ఏమీ లేదు. నేను ఇన్ని చేసిన అలాగే ఉండే భార్య. నీ మాట చెప్పి నీ వేళ నేను పూర్తిగా మారడానికి గల కారణం నా భార్య. యాకోబు గారు చెప్పారు ఒకరోజు, నేనంత సేవ చేస్తానంటే చెప్పండి యాకోబు గారు. ఆయన అన్నారు నాతోటి, ఆవిడ బాగోపోతే కన్నీళ్ళు ఎట్టుకుంటాడు ఆయన. ఆవిడ బాగోపోతే అందరికీ ఫోన్లు చేసి ప్రార్థన చేయండి అంటారు. ఎందుకో తెలుసా? ఆ సహకారాన్ని దేవుడే అంట. యాకోబు గారి సాక్ష్యం కూడా మేము విన్నాం, మాకు తెలిసేది గురించి. ఆమేన్. కానీ చూసారా, పనికిరాని వారిని మనకొచ్చే పాత్రగా దేవుడు వాడుకుంటున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. కనుక నేను అంటాను, ఒకటో మాట, ఆయన ప్రేమించే వారికి అన్ని సమకూడి. ఒకటో మాట ఇంకా చెప్పనండి, కానీ చెప్పి ముందుకెళ్ళనా ముగించేద్దామా? టైం ఎంత అయిందో కూడా చెప్పేస్తాను. 11 గంటలు 3 నిమిషాలు అయిందండి. చెప్పమంటారా? 12 గంటల వరకనా? మా పని ఏం లేదు. మరి ఇంటికి వెళ్ళక మా ఎవరు తలుపు పడుతుంటే తీర్తలేదు. మీకే మానవ అంటారు. ఆ బయట ఆ వాచ్మెన్ గడి పడుకుంటాడు, నేను పడుకుంటాడు ఆ పక్కన. మా వాచ్మెన్ నేను ఒకసారి రాత్రంతా సొల్లేసుకున్న రోజులు ఉన్నాయండి.
పోలేండి భాస్కర్ గారు, మాది అపార్ట్మెంట్ అండి. ఆడు మా వాడు మెలుకుంటాడు కదా, కొంచెం మంది వచ్చుకుంటాడు, పోసుకుని ఇంకాడికి ఏముంటుంది, కుక్కల్ని అట్లా కొట్టడం ఆడికి నిద్ర ఉంటుంది కదా, నేనేమో కష్టపడిపోతాడు. ఇప్పుడు నేనేదో ఆడికి చెప్తాను అనుకుంటే ఆడు చెప్పేసి వాళ్ళు వెళ్ళలేక అలా ఉంటుంది. ప్రార్థన చేయడం నా కోసం గమ్మును దేవుడు స్తోత్రం కలుగును కాక. ఇంకొక 20 నిమిషాలు 10 గంట చెప్పి ముగించాను. మిమ్మల్ని కొంచెం లోపలికి తీసుకెళ్తాను. 2వ మాట చదవండి. ఎవరికి దేవుడు మేలు చేస్తాడు? 2వ మాట చదవండి. కీర్తన గ్రంథం 81:8. 81:8 గబగబ చదివేల. 81 కీర్తన 8వ వచనం. నా ప్రజలారా, ఓ అనండే అనరు, మీరు ప్రజలు కాదు, నా ప్రజలారా మందు అంటలేదు రే, నా ప్రజలారా. మీకు బైబిల్లో చూడండి, ఇశ్రాయేలీయులారా అన్నది రాక వస్తుంటారు, తెలుసా కదా. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త, మరే రా అన్నారంటే మీరు ఉన్నాం ప్రభా, ఎస్ ఎస్ వీఆర్ హియర్ అన్నారు. మేము ఎక్కడే ఉన్నాం తండ్రి, ఇంకా నిద్ర లేదు నాయన, ఆడు ఇంకా వదలలేదు. దేవుడు స్తోత్రం. చదవరా చెల్లి, మొదటి నుంచి చదువు ఆలకెత్తంగా గట్టిగా. నా ప్రజలారా ఆలకించండి. అమ్మరే చెల్లి, అది పిలుప కేక కేక. నువ్వు పిలుపులో చదివితే ఎలాగా? నాకు అదే బాధ బ్రదర్, బైబిల్ చదివేటప్పుడు కోపం వచ్చేస్తుంది, ఏమనలే కాగాను కానీ గుర్తున్నారా బుజ్జి, గట్టి చదువు. నా ప్రజలారా ఆలకించండి, నేను మీకు సంగతి తెలియజేస్తున్నాను. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట విని ఎంత మేలు. ఈ మాట చెప్పి కంప్లీట్ చేసేస్తాను. చాలా ఉన్నాయి. 3 రోజులు ఏమన్నారా బ్రదర్లు? 3 రోజులు చెప్తే మొత్తం 10 చెప్తున్న పాయింట్లు, కానీ నేను రాను, అంత మనకు అవదు. రేపు రాత్రికి అందరూ ఆడ, ఎల్లుండి గోనాడ, తర్వాత రోజు దిక్కబోలు, తర్వాత శుక్రసేన ఆదివారం మనలే. ఆమె కానీ గమనించాలి. నా ప్రజలారా ఇశ్రాయేలు ఆలకించుము, నీ దేవుడికి యెహోవా సెలవిస్తున్నాడు, నీవు నా మాట విని ఎడలా. ఎంత మేలు, గట్టిగా ఎంత మేలు, గట్టిగా ఎంత మేలు, ఎంత మేలండి, ఎంతో అనరే. దేవుడు లోకం ఎంత ప్రేమించారు గట్టిగా. మీరు ఎంతో ఇంతే, ఎంతో కాదు ఇంతే అనాల, ఎంతో అనాలి. మీరు ఎంతో చేతులు కూడా ఎంత ప్రేమించాను, పొద్దు తీరు తమ్ముడు ఒకటే, ఎంత ప్రేమించాను రే చందు, పొద్దు తీరా ఎంత ప్రేమించాను అంటలేదు కొంతమంది. ఎంత ప్రేమించానమ్మా, పట్టుకొని కొడితే కింద పడిపోవాలన్నమాట. ఎంతో ఎంత మేలు చెప్పండి, ఎంత మేలు. నేను అంటున్నాను, ఇగో ఈ ప్రాంగణం నిండిపోయినంత మేలు. కొట్టండి గట్టిగా చెప్పండి, కొట్టండి. హల్లెలూయా. ఎంత మేలు, మేలు. యేసుబాబు నమ్ముకుంటే ఎంత మేలు, ఆయన అడుగు జాడలో నడుచుకుంటే ఎంత మేలు, ఆయన కొరకు బ్రతికితే ఎంత మేలు. చెప్పండి. 2వ మాట, ఒకటి యోగ్యత, 2వ మాట ఆయన ప్రేమించిన వారికి మేలు, 3వ మాట ఆయన మాట విన్న వాళ్ళకి మేలు. ముగించేద్దాం మాట, ఈ మాటతో ముగిస్తాను. ఆయన మాట వినాలి. ఏంటని చెప్పిన మాటలు? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గర రండి, అది నీకు మేలు. మేలు చేసే దేవుడు మన పక్షాన ఉన్నాడు, మేలు కలిగించే దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆయన మాట వింటే మేలు. చాలా మంది రోజు మేలు పొందకపోవడానికి కారణం చెప్పమంటారా? ఆయన మాట వినకపోవడం. ఇక ఇంకొక క్వశ్చన్ లేదు దీనికి, ఇంకొక ఆన్సర్ లేదు. యేసయ్య మాట వింటే మేలు. ఉదాహరణ చెప్పరా బైబిల్లో? అవ్వ ఆదాము, బాగానండి, అవ్వ ఆదాము ఎందుకు ఆ ఏదేను వనంలో ఆ బాధపడాల్సి వచ్చింది? అవ్వ గర్భం 9 నెలల నొప్పులు ఎందుకు వచ్చే? ఆదాముకి గచ్చ పదలు ముళ్ళ పదలు కష్టపడి భార్యను పోషించిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎస్, వన్ అండ్ ఓన్లీ. సంజయ్ వేళ యేసుబాబు రావాల్సిన వేళ ఎవరు వచ్చారు? అపవాది వచ్చింది. ఆ సాతాను అనుకుంటే నాకు ఇష్టం ఉండదు అన్నమాట. అపవాది వచ్చి అవ్వమా ఏం చేస్తున్నావు అని. మీ ఆయన ఏడి అంటే అక్కడ ఎక్కడ ఉన్నాడో. ఎవరు సార్ మీరు? నేను పలానా.
దేవుళ్ళు దూతనే అని. ఏ సార్ ఇలా వచ్చారంటే ఆయన ఇంకా రాలేదా అంటే ఏమో కొంచెం ఆలస్యం ఉంటుంది, అక్కడ మీటింగ్ ఏదో ఉందేమో అని చెప్పాలా ఈవిడ. అంతేకా అక్కడ అన్నదట ఇంక ఈ టైము మళ్ళీ దొరికిందానికి నీడును అన్ని తింటాను కానీ పండు తినట్లేదా, తినొద్దన్నాడు దేవుడు. అలా ఎందుకన్నాడు? ఎందుకంటే చెప్పనా, అది నువ్వు తింటే ఎవరిలా మారిపోతావు? గట్టిగా చెప్పండి. దేవదూతల్లాగా అయిపోతావు, నువ్వు దేవుళ్ళలాగా అయిపోతావు అన్నాడంట. అప్పుడు ఆవిడంట అది నిజమా, తినేసింది. నేను పరలోకి వెళ్ళగానే చాలా క్వశ్చన్లు ఉన్నాయండి, మీకు కూడా అవ్వం ఎదురు పెడితే అడగండి. నాకు కొన్న క్వశ్చన్ అవ్వమని. ఇప్పుడు ఈ స్టాండ్ మీరే కొన్నారు కదా, మీరు కొన్నారు. కొనేటప్పుడు ఇలాంటి 4-5 స్టాండ్లు చూసుకున్నారు, డైరెక్ట్గా ఇది కొనిస్తారా? అంటే ఏది కొన్నా టెస్ట్ చేసి క్వాలిటీ చూసుకుంటాం కదండి, అంతేనా కదా? కూతురు కొనేస్తావా? చూసుకుంటాం. ఇప్పుడు అవ్వమని తినే అన్నప్పుడు దేవుళ్ళ మారిపోతామా? నువ్వు తినే అమ్మా, నువ్వు మారిపోతామో చూద్దాం అని అనలేవిడ, అవును కదా? ఫ్యాన్ టెస్ట్ చేసుకుంటావు, టీవీ టెస్ట్ చేసుకుంటావు, ఇక టెస్ట్ చేయవిటి అని అడుగుదామని ఉందమ్మా. అడగమంటారా? వద్దంటారా? మీకు అర్థమైందమ్మా నా డౌట్లండి. ఇన్ని టెస్ట్ చేసి నేను బ్రేజా కారు కొందామని వెళ్ళి అలా కారు కొనిసానండి. ఎందుకంటే సూపర్ మోడల్గా ఉంది. మా బావగారు అదే కొనాలి, బుక్ చేసాం అది అన్నారు. నాకు కుదరదు, ఇది చాలా మోడల్గా ఉంది, డిస్ప్లే బండి అంటే ఆ కారు చూపించి 10 కార్లు అమ్ముతారు. నాకు డిస్ప్లే బండి నచ్చిందంటే అప్పటికి మాకు శ్రీకాకుళం శివరామ సుబ్రహ్మణ్యం గారి ఎంపీ అండి, ఆయన మాకు బాగా తెలుసు. ఆయన చేత రికమెండేషన్ ఇంత ₹1,00,000 తగ్గారు. 2 లక్షలు ఎక్స్ట్రా పెట్టుకునేసానండి ఆ కారుని. కొన్ని అందరూ 10 కార్లు పెడితే నా కారు అమ్ముతుంది, అంత మోడల్గా ఉంటుంది నా కారు అప్పట్లో. ఇప్పుడు ముసలిది అయిపోయిందిలేండి, ఇప్పుడు పెట్టారు కాక. ఇప్పుడు చూడకండి, చూడబుద్ధి అవ్వదు కూడా. అది 6 సంవత్సరాలు అయింది. కొనిసానండి, టెస్ట్ చేసి చూసుకున్నాను. మరి అవ్వమ్మ గారు పండుగ తినేసిందంటే నాకు ఇప్పటికీ డౌటే. నిజంగా అవ్వమ్మ, నేను వెళ్ళగానే అవ్వమ్మని అడుగుతాను, అవ్వమ్మ ఎక్కడ వేసాయా ఒకసారి చూపించావు అంటాను. ఎలా అవుతుంది అమ్మ, నీ వల్ల మా అందరినీ ఆడలు ఎలా చేస్తావు, మగలు ఎలా చేస్తావు, బుద్ధి జ్ఞానం లేదా నీకు? అన్ని టెస్ట్ చేసుకుంటాం కదా, నువ్వు ఒక్కసారి నువ్వు తినే అంటే తినేసి ఏమన్నా కదా, ఆ చూడకుండా తెలుసు అని అడుగుతాను. ఒకటో క్వశ్చన్. రెండో క్వశ్చన్ చెప్పనండి, యోనా గారిని అడగాలి. 3 రోజులు చేప కడుపులో ఏం చేశారు, వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అని అడుగుదామని ఉందండి. అడగమంటారా మీ తరఫున? వద్దంటారా? దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఇంకా నాకు కొన్ని ఉన్నాయి రాసుకున్నాను. నిజంగా పరలోకి వెళ్తే దేవుడు నాకు అవకాశం ఇస్తే ముందు వీళ్ళిద్దరిని మాత్రం అయితే అడుగుతానండి. ఎందుకంటే నాకు ఇప్పుడు నాకు ఎవరు ఇప్పటికీ చెప్పట్లేదు ఆంతరం ఎవరు. దేవుడు స్తోత్రం కలుగును కాక. కనుక విషయం గుర్తుపెట్టుకోండి, టెస్ట్ చేసే కదా కొంటాం. కానీ ఈవేళ మేలు పొందకపోవడానికి గల కారణం చెప్పనండి, యోగ్యత లేదు చాలా మందికి. ఆయన మాట వినట్లేదు చాలా మంది. వింటే మేలన్న వాళ్ళు నేను చెప్పను, అవ్వాదములు దేవుడి మాట వినలేదు, తొలగిపోయారు. ఒక అన్యుడండి చేపలు పట్టే జాలరే పేతురు అన్నాడు, అబ్బాయి ఏం చేస్తున్నావు అంటే, వాళ్ళు కడుక్కుంటున్నాను అయ్యా. ఏం కడుక్కుంటున్నాను? మిట్ట మధ్యాహ్నం ఎన్ని గంటలకి? ఎవరని చెప్పండి. పేతురు మిట్ట మధ్యాహ్నం ఎన్ని గంటలకి వాళ్ళు కడుక్కుంటున్నాడు? ఆన్సరే ఉన్నది దాంట్లో. మిట్ట మధ్యాహ్నం అనగా 12 అని మీకు తెలుసు, కానీ చెప్పరు. 12 గంటలకు వాళ్ళు కడుక్కుంటున్నాడు. వాళ్ళు కడుక్కుంటుంటే యేసుబాబు వెళ్ళి, అబ్బాయి ఏం చేస్తున్నావు అన్నాడు. వాళ్ళు కడుక్కుంటున్నాను నేను. వెళ్ళి కుడిపక్క వాళ్ళే అన్నాడు. నా డౌట్ చెప్పనండి, మీకు తెలుసో తెలదో, నేను అన్ని అలా ఆలోచిస్తాను, మీరు నాకులాగా ఆలోచించండి. పేతురు వలయడానికి ఇష్టపడ్డా అయిష్టపడ్డా? ఎందుకు? వేసాడు కదా, అప్పటి వరకు వేసాడు కాబట్టి. మరి ఎందుకు వేసాడు అంటారు? యాక్చువల్గా అతనికి ఎందుకు డౌట్ వస్తా చెప్పరా? మిట్ట మధ్యాహ్నం, మీరు ఎప్పుడైనా చెరువులు ఉన్నాయండి? అక్కడ చెరువులు ఉన్నాయి. మిట్ట మధ్యాహ్నం చేపలు పడవు, ఎట్టి పరిస్థితుల్లో పడవు చేపలు. ఎందుకు పడవో చెప్పరా? నీరు ఒక 2-3 అడుగులు వేడిగా ఉంటుంది. వేసవకాలం వెళ్ళండి, 2-3 అడుగులు ఎలా ఉంటుంది? ఆ కింద నీళ్ళు ఎలా ఉంటాయి? అప్పుడప్పుడు తాళం చేసి పిల్లలు చూడండి, కిందకెళ్ళి మునిగి వస్తాడు. పైన ఏడుగు ఉంటాయి, కింద చల్లగా ఉంటాయి. చేప పైకి రాదు. ఈ వలక అందం ఒకటో కారణం. రెండవ కారణం ఏంటంటే, అసలు పుట్టి పెరిగిందే చేపల పిత్తపరుగులు ఏ మూల పడతాయో, బొచ్చులు ఏ మూల పడతాయో, ఆ కొర్రమేలు ఏ మూల పడతాయో పేతురు గారి కన్నా ఎవరికే తెలియదు. ఇంకో మాట చెప్పరా, అత్తగారు కట్టంతో ఇచ్చారట ఆ వలని. ఎవరికి మాట్లాడరండి. ఇప్పుడు నా కొడుకు పెళ్లి చేశాను అనుకోండి, ఎవరే ఆ 2 చర్చలు ఇవి అంటాను. ఎందుకంటే నాకు ఉన్న చర్చలే కాబట్టి. మీరు వ్యవసాయం చేస్తారనుకో, ఆ 2 ఎకరాలు నీరే అంటాం, అంతేనే కదా. ఏ పని చేస్తే అయ్యో డాక్టర్ గారు అనుకోండి, అక్కడ హాస్పిటల్ పాలిస్ కూడా అయితే ఏమంటాడు,
గేదెలు పక్కనట్టండి పాలు ఊసుగుడు. ఒకడో చచ్చిపోతూ రే ఆ అమీర్పేటలో 2 ఇళ్ళు నీయే, ఈ శంషాబాద్ 4 ఇళ్ళు నీయే అన్నాడట. వీడు చచ్చిపోతే పత్రాలు ఎక్కడ ఆ తర్వాత అన్ని చెప్పాడు. 2 ఇళ్ళు అంటే పాలు వస్తాడు రానా, ఆ 2 నువ్వు చూసుకో, ఈ 3 లేదు. అర్థమైందండి. అలా ఎవరు వాళ్ళకి ఎత్తారు. ఇప్పుడు పేతురు లత్తగారు కట్నం ఏమి ఇచ్చింటారంటారు? ఓ ధోనిని ఒకళ్ళు ఇచ్చేసి అల్లుడు గారు అని అంటారు, అవునా కదా. ఇప్పుడు వాటితో బతికెత్తాడు. చేపల పట్టలో ప్రావీణ్యత కలిగినోడు, కానీ ఒక చేప కూడా దొరకలేదు. అక్కడ బైబిల్లో ఉన్న ఒక్క మాట చెప్పనా, అయ్యా రాత్రంతా శ్రమ పడ్డాను, ఒక్క చేప కూడా దొరకలేదు. అయినను నీ కొట్టండి గట్టిగా చెప్ప, నీ మాట చొప్పున ఆమేన్. ద్వితీయోపదేశ కాండంలో ఉన్న మాట మీ అందరికీ తెలుసు. నా మాట విని ఎడల నీ గర్భఫలం, నీ భూఫలం. ఆమేన్. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఈవేళ సమాజము దేవుని యొక్క యోగ్యతను పొందకపోవడానికి 2వ కారణం చెప్పనా, దేవుడి మాట ఆలకించట్లేదండి. నా తమ్ముడు, చెల్లి, అక్క, అమ్మ చేతులు జోడించి అడుగుతున్నాను. మొదటి మాట, నీకు యోగ్యత కావాలా? నువ్వు ఇంజనీర్వో, డాక్టర్వో, నువ్వు ఎవరైనా కానీ దేవుని బ్లెస్సింగ్స్ నీకు కూడా రాకపోతే నువ్వు చేసేదంతా వేస్టే. ఒకసారి రుచి చూడు. తెచ్చుకున్న 100 రూపాయల్లో ఆ దిన దీవెన చాలా బాగుంటది. తెచ్చుకున్న 1000 రూపాయల్లో ఆ నెల దీవెన చాలా బాగుంటది. అది యోగ్యత అంటే. యోగ్యత లేని వారికి ఆశీర్వాదాలు దొరకవు, దేవుడు బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వడు. యోగ్యతలో మొదటి రకం ఎలా పొందాలో తెలుసా, ఆయన ప్రేమించే వారికి దేవుడు ఆయన సంకల్పం చొప్పున అన్ని కూడా జరిగిస్తాడు. ఆయన ప్రేమించిన వాడు యోగ్యుడు. 2వ మాట, ఆయన మాట విన్నవాడు యోగ్యుడు. ఆయన మాట ఎలా వినాలో తెలుసా, ఎట్టి పరిస్థితుల్లో గంగలో దూకేలా. ఎందుకంటే చెప్పింది ఎవరు కాబట్టి, దేవుడు కాబట్టి. దేవుడు కాబట్టి అంతే. దేవుడు చెప్పాడని దూకడానికి కూడా ప్రయత్నించాడు, కానీ దూకలేకపోయాడు. కానీ దేవుడు వచ్చి వాడు స్వస్థపరిచాడు. ఇవాళ దేవుడు ఎన్నో చెప్పాడు బైబిల్లో, ఇలా చేయి, ఇలా ఉండు, తల్లిదండ్రులను సన్మానించు అంటే సాల్వలకు అప్పాల్సిన పని లేదు. చెప్పండి, వాళ్ళ టయానికి ముద్ద పెట్టి అమ్మా నాన్నగా వాళ్ళ ప్రాధాన్యతను గుర్తించి, నా సేవకుని ముడితే కొనుగోడు ముట్టినట్టు అన్నాడు. సేవకుని ఎలా గౌరవించాలో, ఎలా ప్రేమించాలో అది దేవుడు మాట కనుక అది నువ్వు చేయగలిగితే ఆ దేవుడిని పొందుకుంటావు. నీ 10వ భాగాన్ని దేవుడికి ఇచ్చేయి. ఎవరి మాట అది? నీ మందిరంలో ఆహారం ఉండినట్లు నీ 10వ భాగాన్ని ఎవరికి ఇచ్చేయి అంతే. ఇక మళ్ళీ దాంట్లో తిరిగేమి లేదు. మీకు అబద్ధం నాకు నిజం చెప్తున్నానండి. మీరు ఎప్పుడైనా మా చర్చకు వస్తే, ఎప్పుడైనా రాజమండ్రి వస్తే ఆ కుర్రోని చూపిస్తాను. కాళ్ళు లేని కుర్రోడు అండి, 2 కాళ్ళు ఉండవు, నోట్లో సొంగ కారుతుంది, మాట్లాడలేడు, తినలేడు కూడా. అమ్మ తినిపిస్తే చేతులు ఎలా ఉంటాయి? మీకు అబద్ధం, నీ మాట దేవుడు వినాలి. ఆ కుర్రోడికి ఫెన్షన్ వస్తుంది కదండి, దాంట్లో కూడా దర్శనం భావిస్తాడండి. మనం ఉపవాస కోటాలకి నిన్న ఉపవాస కోటాలైన 3 రోజులు కొత్త సైట్లు పెట్టాం. అసలు ఇసుకెత్తిరాలని జనం అసలు ఖాళీ లేదండి. మీరు నిన్న ఛానల్లో చూడొచ్చు, వాళ్ళందరినీ చూపించాం. ఆ కుర్రోడండి ఈ నెల ఫెన్షన్ ఇంకా రాలేదట. ఏలుముద్ర పడదని పాప కుర్రోడు చేతులు బాగా రఫ్ చేస్తే కానీ మనం పడలేదటండి. కోటాలు అయిపోయినాయని ఒక చోట అప్పు చేసి తెచ్చేసి తన ఫంక్షన్ పారిగిస్తాడు. అయ్యారు నాకు కళ్ళంతా నీళ్ళు వచ్చేయండి బాబు. తండ్రి, దేవుడు మాటకి ఒక కాళ్ళు లేనోడే అంత లోబడి ఉంటే, ఒక సొంగకారి కూడా అంత లోబడి ఉంటే, దావీదు కుమారుడా దాటిపోకని ఒక కళ్ళు లేనోడే ఏసై ఆపేస్తే, ఇక్కడ ఎవరైనా లోపం కలిగిన వాళ్ళు ఉన్నారండి? అన్ని అవయవాలు బాగున్నాయి కదండి. నువ్వు ఎలా ఉపయోగపడాలి దేవుడికి? నీ కష్టం దేవుళ్ళో ఉందా? నీ క్రియలు దేవుళ్ళో ఉన్నాయా? చేతులు జోడించి అడుగుతున్నాను. ఈ నా మాటలు కాదు, అయ్యగారి మాటలు కాదు, దేవుని మాటలు. నా మాట వినిన ఎడల ఇశ్రాయేలు నీకు మేలు కాదు, నీకెంత మేలు. కొట్టాలి గట్టిగా, నీకెంత మేలు. నువ్వు ఏదైతే దేవుడు అది ఇచ్చేస్తాడండి. లేదండి, యేసుప్రభువు మరణించి మనకు మేలు చేశాడు. యేసుప్రభువు మరణం ఎలా చేశాడు తెలుసా? తండ్రి మాటకు లోబడ్డాడు. తండ్రి నిన్న చెప్పుకున్నాం మనం గుడ్ ఫ్రైడే రోజు. తండ్రి నీ చిత్తమైతే గిన్నె నా యొద్ద నుంచి తీసేయి నాయనా అని తన ఆత్మను దేవునికి అప్పగించేసుకున్నాడు. దేవుడే చెప్పిన మాట తన కుమారుడే ఆలకిస్తే
మానవ రూపంలో ఆయన పోలికల్లో ఉన్న మనం యేసే రక్తం చిందించి ప్రాణం పెట్టి మన కొరకు చేసిన త్యాగాన్ని వమ్ము చేసేద్దామా? ఓ మంచి తీర్మానం చేసుకుందాం. యేసు కోసం బ్రతుకుతానయ్యా, నేను యోగ్యత సంపాదించుకుంటానయ్యా, యోగ్యత గల దానుగా, యోగ్యత గల యవనస్తుడిగా, యోగ్యత గల పెద్దగా, బాధ్యత గల విశ్వాసిగా దేవుడి కొరకు బ్రతుకుతాను తండ్రి. నా పరిచర్యకి సహకారిగా ఉంటానయ్యా. నా ప్రాణాత్మ శరీరాలు యేసై కోసం దారబోస్తానయ్యా. తాలింపు పెట్టడానికి 2 రూపాయలు లేవంటే మా అమ్మ చేసిన పని ఏంటో తెలుసండి? పసుపు నీళ్ళు వేసుకుని తిన్నానండి నేను. లేవమ్మా 2 రూపాయలు కూడా లేవంటే పసుపు నీళ్ళు వేసుకుని తిన్నానండి. ఓ బ్రాహ్మణ అన్నాడు సీతంపేటలో, రాజమండ్రిలో, రే ఈ ఏరియాలో సేవ చేస్తున్నావు, తిండి లేక సత్తావరా అన్నాడు. ఇలా తినలేక సత్తున్నాడు. అంత దీవించాడు దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంత దీవించాడు దేవుడు. 1 రూపాయల స్థలం కొన్నామంటే చూసుకోండి, అంత దీవించాడు దేవుడు. 100 మీద జనం ఇచ్చాడు. విరామం లేకుండా పరిచర్య ఇచ్చాడు. 2 పాస్టర్ గారు, అసిస్టెంట్ పాస్టర్ గారు పెట్టుకుని పోషిస్తున్నాను. నా కొరకు ప్రార్థన చేయండి. తప్పకుండా దేవుడు కోసం నిలబడితే దేవుడు నీ కోసం తల్లవంచండి. ఒకసారి ప్లీజ్ ఆల్ ఆఫ్ యు స్టాండ్. ఒకసారి లేచి నిలబడదాం. చిన్న ప్రార్థన చేసుకుని కంప్లీట్ చేస్తున్నాం. ఆమేన్. రేపు ఇంకా అద్భుతమైన మాటలు. నా వెనక వచ్చేవారు మాట్లాడరా? బాప్తిస్మా ఇచ్చే యోహాను గారు చెప్పారు కదా, నా వెనక వచ్చేవారు చెప్పులు మూయిటకైనను నేను యోగ్యుడు కాదను. ఇంకా అద్భుతంగా దేవుడు రేపు రాత్రి మాట్లాడాలి. కళ్ళు మూసుకోండి అందరూ. 1 నిమిషం క్లోజ్ యువర్ ఐస్. చిన్న ప్రార్థన చేసుకుని, ఆప్తులైన వారే కళ్ళు మూసుకుని అందరూ 1 నిమిషం యేసయ్యా ప్రార్థన చేస్తారా? చిన్న ప్రార్థన చేసుకో. ఈ దేవుడు ఎవరో తెలుసా? నమ్మకమైన దేవుడు, నమ్మకమైన దేవుడవయ్యా. కళ్ళు మూసుకోవాలి అందరూ కళ్ళు మూసుకోవాలి. 1 నిమిషం యేసయ్య పాదాలు పట్టుకుని, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయా, అసలు ఇంకేమి కోరుకోనయా. నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా. స్తోత్రం, గ్లోరీ, ఆమేన్, గ్లోరీ. అందరూ ప్రార్థన చేయాలి. యేసయ్య కోసం ప్రార్థన చేయాలి. ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండేనా. యేసయ్యా ఎవరు లేకపోయినా ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండేనా. న్యాయము తీర్చే నీవు రాకుంటే, న్యాయము తీర్చే నీవు రాకుంటే, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా. మీలో కొంతమంది, మనలో కొంతమంది జ్ఞానం చూసి, నీ జ్ఞానమో, నీ డబ్బో, నీ అందమో, నీ వయసు అక్కడికి రాదు. నష్టాన్ని మిగిల్చిన లోకానికి క్షేమాన్ని మిగిల్చే దేవుడు. యోగ్యత కావాలి, డబ్బు కాదు. యోగ్యత కావాలి, అందం కాదు. యోగ్యత కావాలి, చదువు కాదు. యేసయ్య కోసం
కష్టకాలమందు గుండె జారిపోయినా గమ్యమే తెలియకుండేనా. స్తోత్రమయ్యా. కష్టకాలమందు గుండె జారిపోయినా గమ్యమే తెలియకుండేనా. సాయము చేసే నీవు రాకుంటే, సాయము చేసే నీవు రాకుంటే చాలు యేసయ్యా. నమ్మకమైన నీ స్వరం దేవుడన్నా, నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు. పాడతారా స్వర్గంతో సారి? నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా. నేనే వెయ్యున్నా ఏ స్థితిలో చెప్పండి, నేనే వెయ్యున్నా ఏ స్థితిలో ఇంకేమి. ఈ స్వరం దేవుడు వినాలనుకుంటున్నాడు. ఇంకేమి వినట్లేదు. ఏ దగ్గర వెళ్ళా ఇంకేమి, అసలు ఇంకేమి. దగ్గరగా చెప్తామా? ఇంకేమి కోరుకోనయ్యా, అసలు ఇంకేమి, అసలు ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా, అసలు ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా, అసలు ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా, అసలు ఇంకేమి, అసలు ఇంకేమి కోరుకోనయ్యా. రెండు చేతులు జీవులు చూపిస్తారు. ఒక చిన్న ప్రార్థన. ఒకసారి ఏ చేతి చూపి, ఒకసారి ఏ చేతి చూపి. నమ్మకమైన మీ స్వరం దేవుడు వినాలనుకుంటున్నాడు. గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పు. నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా ఏ స్థితిలో, ఏ స్థితి, నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి. నీ పరిచయం తప్ప ఏం కావాలయ్యా, నీ సేవ తప్ప నాకేం కావాలయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా, అసలు ఇంకేమి కోరుకోనయ్యా. నాన్న వారు విడిచిపెట్టేశారయ్యా, నాన్న వారు విడిచిపెట్టేశారయ్యా. నువ్వు నన్ను కాదనుకోలేదయ్యా, నాన్న వారు దూరం అయిపోయారయ్యా. నేను ప్రేమించవయ్యా, ఆయన నన్ను ప్రేమించవయ్యా, ఆయన నన్ను ప్రేమించవయ్యా. చెప్పండి ఒకసారి. ఓ ఆప్తులైన వారే హాని చేయ చూచిన మిత్రులే నిలవకుండినా. చెప్తా ఒకసారి. ఆప్తులైన వారే హాని చేయ చూచిన మిత్రులే నిలవకుండినా. న్యాయము తీర్చే నీవు నాకుంటే, గట్టిగా, న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన చెప్పండి, నమ్మకమైన. Lord, we worship you, Master. Lord, we praise you, Lord. Every sickness get out of the name of our right Lord Jesus. నమ్మకమైన